అగైన్ మనం ఈ యొక్క న్యూ ఇయర్లో ఈ కొత్త సంవత్సరంలో మహిళా ధ్యాన మహాచక్రం 2 చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా గ్రౌండ్లో మరి డిజిటల్గా ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక రికార్డ్ లెవెల్లో మనం డిజిటల్ మహిళా ధ్యాన మహాచక్రం 2ని బ్రహ్మాండంగా ముగించుకొని ఈ యొక్క పిఎస్ఎస్ఎం 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా అసలు ఈ సంవత్సరం ఇలా ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మన పిఎస్ఎస్ఎం పవర్ ఏంటనేది పత్రి సార్ అండ్ ముఖ్యంగా స్వర్ణమాల మేడం పత్రి గారి యొక్క కంప్లీట్ ఆధ్వర్యంలో ఈ యొక్క డిజిటల్ మహిళా ధ్యాన మహాచక్రం 2 సక్సెస్ఫుల్గా జరుపుకొని మనం నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నాం 2021. ఈ సందర్భంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్. హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మళ్ళీ మనం స్క్రీన్లోకి వచ్చేసాం కదా. ఇన్నాళ్ళు వి వర్ మిస్సింగ్ దిస్ కెమెరాస్. ఎస్ సో ఒక్కసారిగా మళ్ళీ కెమెరా ముందుకి రావడం, నిజంగా చెప్పాలి అంటే మనం గత ఏదైతే చిన్న స్మాల్ బ్రేక్ ఇచ్చామో ఆ బ్రేక్లో అసలు మీరు రికార్డ్ బ్రేక్ చేసేసారు మేడం. డిజిటల్ మహాధ్యాన మహాచక్రంలో ఎంత బ్రహ్మాండంగా చేయించారంటే ఒక పక్క గ్రౌండ్లో, ఇంకో పక్క డిజిటల్గా మీ యొక్క ఆధ్వర్యంలో అండ్ అనదర్ స్టెప్ ఇన్ మహిళా ధ్యాన మహాచక్రం డెఫినెట్గా వెళ్ళింది. సో ఎలా ఉంది మేడం? చాలా బాగుంది ఆ ఫీలింగ్. ఇక్కడ కొద్ది మందితోటి ఓన్లీ నార్త్ ఇండియన్స్ తోటి, తర్వాత కొంతమంది సౌత్ ఇండియన్స్ తోటి, లిమిటెడ్ క్రౌడ్ తోటి చేయడం అనేది ప్రశాంతంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా we could make out. We could make it in a very grand manner. అండ్ చెప్పాలంటే ఎన్నో హైలైట్స్ ఉన్నాయి మేడం. అండ్ ప్రతిరోజు మనం కొన్ని హైలైట్స్ చెప్పుకుందాం. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఈజ్ మన మాధవపెద్ది మాస్టర్ గారు చేసిన ఒక డ్యాన్స్కి. బాగుంది కదా. ఆయన సార్ ఫ్లూట్ తోటి ఆయన ముగ్గురితోటి ఆయన అభినయం చేయడం 5 పాత్రలు, పంచపాత్రలు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ద్రౌపది, అంతే ధీటుగా కృష్ణుడు. సార్ రికార్డింగ్ చాలా బాగా ఉండేది నాకు. అసలు ఇది వేరే ఎప్పుడూ ఇలా నేను చూడలే. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో సర్ప్రైజ్ అన్నారు కానీ ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నాను నేను. ఓకే. ఎప్పుడైతే చెన్నైలో అన్నారు ధ్యానము చేతామరా అన్నీ చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఇది ఇంకా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో మేడం ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రంలో ఎస్పెషల్లీ ఈసారి మనం ఒక నార్త్ ఇండియన్ మాస్టర్స్కి ఇన్వైట్ చేసుకోవడం అండ్ అంతే గొప్పగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ద హోల్ ఈవెంట్. అండ్ చాలామంది కొత్త వాళ్ళే చాలామంది ఏది ఈ 6 నెలలలో జూమ్లలో కలిసి వచ్చిన వాళ్ళు. ఓకే. చాలామంది అలా పరిచయం చేసుకుంటున్నారు. 2 నెలలు అయింది, 1 నెల అయింది, అలాగా హోస్ట్తో పాటు వాళ్ళు వచ్చారనమాట. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ టైం ప్రతిసారి మీట్ అవ్వడం, మెగా ఈవెంట్ మీట్ అవ్వడం. అది ఈ మన కడతాల్లో మన కైలాసపురిని చూసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, ఇప్పుడు రియల్గా చూస్తే ఎంత బాగుందో మాకు అని. ఇంత పెద్ద ప్రాంగణం ప్రేమ ఉందే నిజంగా అపురూపం. ఇది సంపాదించుకోవడం అంటే కొన్ని కోట్లు పెట్టినా రాదు ఈ యొక్క ప్రేమ. అది కంప్లీట్గా అన్కండిషనల్ ఏమీ లేదు.
లిమిట్ లేని ప్రేమ చూపిస్తున్నారు. యా పొద్దున్నుంచి అందరూ రాకపోకలు, ప్రతిరోజును వచ్చి అందరూ కలవడం, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫార్మేషన్, ఈ ధ్యానం వాళ్ళ జరిగిన వాళ్ళ యొక్క ఇది చెప్పడం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇట్స్ డిఫరెంట్. యా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు చెప్పడం మామూలుగా ఉంటుంది, అది ఓకే. కానీ ఒక 2 ఏళ్ళ నుంచి మా మొహాలే చూడని వాళ్ళు, అంటే ఫేస్ టు ఫేస్ అలా చూడని వాళ్ళు వచ్చి నాతో అలా రియాక్ట్ అవ్వడం కానీ, ఆయనతో రియాక్ట్ అవ్వడం కానీ అసలు అద్భుతంగా అనిపించింది. ఇది అసలైన ధ్యానం, ఇది అసలైన ప్రేమతత్వం అనిపించింది. అండ్ ఎవ్రీడే ఈవెంట్ కూడా మేడం. సో పత్రి సార్ మ్యూజిక్ మెడిటేషన్ అండ్ జ్ఞానామృతంతో స్టార్ట్ అవ్వడం, అండ్ ప్రోగ్రామ్ ఎండ్ కంక్లూజన్లో సో మీ మెసేజ్ స్వర్ణామృతంతో కంక్లూడ్ ఇవ్వడం చాలా చాలా అదే నువ్వు ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ చాలా బాగానే ఉంది. కానీ ఆ టైంకి ఏం తోస్తే అది నేను చెప్పగలుగుతున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏం చెప్తున్నానో, ఎలా చెప్తున్నానో, ఎక్కడి నుంచి వస్తుందో, ఆ సందర్భానికి అనుసారంగా నేను చెప్తూ వచ్చాను. కొంతమందికి అది కనెక్ట్ అవుతుంది కూడా. ఇవాళ అదే ఒక ఆవిడ వచ్చి ఒకటే తెగ ఏడ్చింది. తనకి అది కనెక్ట్ అయింది, నేను చెప్పింది తనకు కనెక్ట్ అయింది. తనలో ఉన్న ఏదైతే ఉందో బ్లాక్ అది టచ్ చేశాను, అది ఫీడ్ చెప్పింది నాకు ఇవాళ. సో మీరు పర్టికులర్ కంప్లీట్గా ఆడియన్స్ తగ్గట్టుగా మీకు మాస్టర్స్ ఇస్తారమ్మా, అక్కడ మనం ఉండవు. దే విల్ టేక్ ఓవర్. గ్రేట్ మేడం. అండ్ ఈ యొక్క స్వర్ణామృతం సిరీస్ మీ యొక్క బాల్యం దగ్గర నుంచి స్టార్ట్ అయింది మేడం. అండ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసేసుకొని మీరు బ్యాట్ కూడా ఎత్తేసారు. అండ్ హాఫ్ సెంచరీ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అంతా కూడా మనం ప్రతి ఎపిసోడ్లో ఒక మాస్టర్ని పిలిచి మీతో పర్టికులర్గా జర్నీ ఎలా వాళ్ళకి స్టార్ట్ అయ్యింది అండ్ మీతో అనుభవాలు అండ్ ఆ యొక్క అనుభవాల ద్వారా వాళ్ళ యొక్క లైఫ్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, సిచ్యువేషన్స్, అందులో నుంచి నేర్చుకున్న ఆ యొక్క పాఠాలు అవంతా కూడా డెఫినెట్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. పార్ట్ ఆఫ్ మై జర్నీ. అదే కదా, నా జర్నీతో పాటు ఎంతోమంది జర్నీ నాతో ఉంది. ఎస్ మేడం. అది సో ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తేనే స్వర్ణామృతం కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. సో మేడం, ఆ యొక్క దిశగా ఈరోజు మన స్వర్ణామృతం స్టూడియోకి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ మేడం గారు వచ్చారు. మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. నమస్తే మేడం. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు ఎక్కడ మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది మేడం? నేను ధ్యానంలోకి 2004 ఎండింగ్ మన ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో ధ్యాన యజ్ఞం. ఓకే. అప్పుడు మేము ఎంట్రన్స్ అనమాట. నాకు చెప్పింది మౌలాలీలో రమణ గారు అని, ఆయన నాకు ధ్యానం గురించి చెప్పారు. నేను మా హస్బెండ్ అది వినగానే వెంటనే ధ్యాన యజ్ఞానికి అటెండ్ అయిపోయాము ఇమీడియట్. సో మీరు ఫస్ట్ ఎంట్రీయే ధ్యాన. ఓకే. మీరు అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళ మేడం? రాజమండ్రిలో ఉండేవాళ్ళం. ఓకే. రాజమండ్రి ఎక్కడ? ఓకే. రాజమండ్రిలోనే. అప్పుడు ఆయన కూడా అక్కడ ఉండేవారు. నేను ఏదో పని మీద కలిసినప్పుడు ఆయన నాకు ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ఓకే. వెంటనే ఇలాగ ధ్యాన యజ్ఞం జరుగుతోంది డిసెంబర్లో అనగానే మేము ఇమీడియట్గా నేను మా హస్బెండ్ బయలుదేరి దీనికి అటెండ్ అయిపోయాం, ధ్యాన యజ్ఞానికి. ఓకే. సో అక్కడి నుంచి మీకు మెడిటేషన్ స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మీరు కలిగిన ఫస్ట్ ఒక చేంజ్ అండ్ ఈ యొక్క మెడిటేషన్కి ఇంత బాగా కంటిన్యూ చేయడానికి ఏంటి మేడం రీజన్? అప్పుడు మేము ఆ ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు
చాలా కనెక్ట్ అయ్యాం. అప్పుడు అసలు పిరమిడ్ అనేది ఒకటి ఉంటుందని కూడా మాకు అసలు ఐడియా లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ తెలియదు. అందరూ కొత్తే, ఓకే. అసలు ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది అనమాట. కొత్తగా ఒక కొత్త లోకంలోకి. మనకి అంతకు ముందర ఒక స్పిరిచువాలిటీ ఉంటుందని కానీ అదేం తెలియదు. పూర్తిగా ప్రాపంచికంగా ఏదో మనం సంపాదించుకోవడం అంతే తప్ప అంతకంటే వేరే జ్ఞానం లేదు. ఆ ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు ఇంకా కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది మా ఇద్దరికి కూడా. వెంటనే ఒక 2x2 పిరమిడ్ కొన్నాము మేము. ఎక్కడ ఉన్నా అందరు మాస్టర్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం అదంతా చూసాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అంటే చాలా కొత్తగా, అసలు ఎప్పుడు మనం చూడని ప్రపంచం. ఓకే. అప్పుడు సునామీ కూడా వచ్చింది, మాకు తెలియని కూడా తెలియలే. మా అమ్మాయిలు ఇద్దరిని మేము తీసుకురాలే, నాకు 2 అమ్మాయిలు, మేము ఇద్దరమే వచ్చాము. అది కూడా మాకు తెలియలే, ఆ లోకంలో పడిపోయి. ఓకే. అంత ఇదిగా కనెక్ట్ అయిపోయాం. అది ఇంకా అలా కంటిన్యూ చేసాం బాగా, ఇంకా డీప్గా వెళ్ళిపోయాం ఇమ్మీడియట్గానే ధ్యాన యజ్ఞంలోనే. అప్పుడే కొంతమంది రమణ గారే కొంతమంది మాస్టర్స్ని కూడా కొంత పరిచయం చేయడం జరిగింది. ఇంకా ఒక్కొక్కళ్ళతో మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఇంకా 7 days ఫుల్. కంప్లీట్ 7 days 7 days ఉన్నాం కంప్లీట్. ఓకే. ఇంకా అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయాం. ఇంకా రాజమండ్రిలో డెవలప్ చేయడం కానీ అంతా అక్కడి నుంచి జరిగింది. రాజమండ్రి PSSM సంబంధించిన ఫస్ట్ పిరమిడ్ రాజమండ్రిలో మేమే కట్టాం. అంటే ఇక్కడ మేము 2004 ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా మా హస్బెండ్ ప్రసాద్ గారు, ONGC ప్రసాద్ గారు అంటారు, పిరమిడ్ మాస్టర్లందరికీ బాగా పరిచయం. ఆయన అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు పిరమిడ్ కట్టాలనిపిస్తోంది ఎట్లా అని. మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు, ఏమి కట్టాలని తపన మాత్రం చాలా ఉందన్నమాట. సరే ఎలాగని ఆలోచించాము. జనవరి, ఫిబ్రవరి లేదు, మార్చి 13న పత్రి గారితో మా పిరమిడ్ ఓపెనింగ్ జరిగిపోయింది. నా దగ్గర గోల్డ్ ఉంటే అది లోన్ తీసుకుని పిరమిడ్ కట్టేశాం. అప్పటికి పత్రి గారు కానీ చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు ఎవరు తెలియదు. ఓన్లీ 3 months మేము డిసెంబర్లో అయిపోయింది, మార్చ్లో పిరమిడ్ కట్టేశాం. మార్చ్ 13th రాజమండ్రిలో ఫస్ట్ పిరమిడ్ అని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఓకే, రాజమండ్రిలో పిరమిడ్ కట్టడం జరిగింది అనమాట. మన జగపతి రాజు గారు వాళ్ళు కోఆపరేషన్తో పిరమిడ్ కట్టాం. ఓకే. ఫస్ట్ పిరమిడ్ రాజమండ్రి మా ఇంటి మీద కట్టామనేది అప్పటిదాకా మాకు తెలియదు. ఆ రోజు సార్ టీటీడీలో క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి వచ్చినప్పుడు వెళ్ళి, సార్ ఇలా పిరమిడ్ ఓపెనింగ్ చేయాలి సార్ అంటే వచ్చారు, ఓపెన్ చేశారు. అప్పుడే సార్ని అంటే అంత ముందర చూసాం కానీ మనము క్లోజ్గా దగ్గరలో కాంటాక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. ఓకే. సో మేడం, పత్రి మేడంకి మీకు ఉన్న అనుబంధం అసలు చాలా చాలా గొప్పగా కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. అంత క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. అవును. సో ఈ యొక్క పరిచయం ఫస్ట్ అసలు ఎక్కడ మొదలైంది మేడం? ఫస్ట్ అంటే యాక్చువల్గా నాకు అసలు మేడం అప్పుడు పరిచయం లేరు. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ చేశారు ఎవరో, అంటే మేడము అక్కడికి వస్తున్నారు, మన శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారి అబ్బాయి బారసాలకు వచ్చారు అటువైపు. ఓకే. జస్ట్ ఆ దగ్గరలో ఎక్కడో వాళ్ళ ఊరు, రాజమండ్రికి దగ్గరలోనే. అప్పుడు ఆన్ ది వేలో వెళ్తూ రాజమండ్రిలో మా ఇంటికి వచ్చారు సడన్గా. అసలు మేడం వస్తారని ఎక్స్పెక్టేషన్ లేదు, అసలు తెలియదు. వాళ్ళు వెళ్తూ తీసుకొచ్చినప్పుడు ఐ థింక్ 2005 ఆ టైంలోనే అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వచ్చారు గవ్వా, ఇంకా పైకి తీసుకెళ్ళి పిరమిడ్లో మెడిటేషన్ చేశారు. అంతే, ఎంతోసేపు లేరు, జస్ట్ ఒక 10 minutes చూశాను మేడం, అంతే. నేను అంతకంటే నాకు ఇంకా ఏం లేదు. జస్ట్ ఫోటోలు తీసుకున్నాము, జస్ట్ ఒక 5 minutes ఉన్నారు, ఇంకా టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. అది ఫస్ట్ అసలు మేడం చూడటం నేను. తర్వాత నాకు 2006 ఎప్పుడో మన షిరిడి ధ్యాన యజ్ఞం ముందర అనుకుంటా, నాకెవరో చెప్పారు కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు అని. నాకు మా హస్బెండ్కి చెప్తే మేము వెంటనే మేము ఇవ్వగలిగిన మేము మనీ పంపించాం అనమాట. అప్పటిదాకా మాకు తెలీదు మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఇక్కడ హైదరాబాద్లో మేడంకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మాకేం తెలియదు అసలు. చాలా సఫర్ అవుతూ ఉంటారు మేడము
అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. మొత్తం మీద అది తెలిసిన తర్వాత మేము చేయగలిగింది మేము ఏదో పంపించాము. అప్పుడు ఆ తర్వాత నేను మేడంని దగ్గరగా చూసింది షిరిడి ధ్యానయజ్ఞంలో. ఓకే. అప్పుడు చూసినప్పుడు మేడం ఒక్కరే ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి వెళ్తున్నారు. నేను అలాగే దూరం నుంచి చూస్తూ నుంచున్నాను అనమాట. అంటే పెద్దగా పరిచయం లేదు కదా, వెళ్ళేం మాట్లాడతాము ఒక గురువు గారి భార్యతో అని అలా చూస్తున్నాను. కానీ ఎందుకో ఆవిడ దగ్గరికి వెళ్తే బాగుంటుందని బాగా అనిపించింది. ఓకే. అనిపించి వెంటనే దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి, మేడం అంటే అప్పటికి సార్ వాళ్ళ మదర్ బాడీ వికెట్ చేయడం జరిగింది కదా, ఏదన్నా ఖర్చులు ఉంటాయి మేడం కానీ ఎందుకో అనిపించింది. అప్పుడు కూడా నాకు తోచింది, నేను మేడం చేతిలో పెట్టి ఏమనుకోకండి, నాకు తెలియదు అసలు మీతో నాకు ఏం పరిచయం లేదు, ఇవ్వచ్చు ఇవ్వకూడదు కూడా తెలియదు నాకు, సో తప్పుగా అనుకోకండి మేడం అని చెప్తే పాపం మేడం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అంటే మనకి గురువు అసలు అదేంటి ఆ మూమెంట్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మనకు అసలు దాని మీద ఏ విధమైన ఐడియా లేదు. ఐడియా లేనప్పుడు వెళ్ళి ఆవిడతో మాట్లాడినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడే నాకు మేడం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. తర్వాత నేను మధ్యలో ఎక్కడ 2006 మేడం 6 షిరిడి ధ్యానయజ్ఞం అప్పుడే నాకు దగ్గరగా అనిపించారు. ఎక్కువ మాట్లాడలే, 2 minutes మాట్లాడింది, కానీ చాలా దగ్గరగా అనిపించారు అనమాట. ఇన్సిడెంట్ గుర్తుందా మేడం? గుర్తుంది. తర్వాత ఒకసారి ఇంటికి వచ్చావు మీరు మేడం? లేదు, మీ ఇద్దరు ఇంటికి వచ్చారు. అవునవునా, అది తర్వాత ఎప్పుడోలే చెప్పు. ఓకే. ఇంకా తర్వాత అది ఒకసారి ఇంటికి వెళ్ళాము ఇద్దరము. అప్పుడు కూడా ఏదో జస్ట్ అట్లా వెళ్ళాము, వచ్చేసాము హైదరాబాద్. సార్ లేరు, మేడమే ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని ఇద్దరిని. కాసేపు మాట్లాడేసి వచ్చేసాం. జస్ట్ సార్ ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది అది చూడాలని ఒక క్యూరియాసిటీతో వెళ్ళాం అన్నమాట ఇద్దరం. వెళ్ళాము, వచ్చేసాము. ఎలా ఉంది మా ఇల్లు అప్పుడు? చాలా బాగుంది, చాలా సింపుల్ గా చాలా చక్కగా ఉంది. మేడం కూడా మొత్తం అంతా చూపించి పిల్లల ఫోటోలు అవన్నీ ఉన్నాయి గోడల మీద. చాలా అంటే అంత అలా మాట్లాడతారు అని ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో వెళ్ళాము అని అనుకున్నాను నేను. చాలా క్లోజ్ గా చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా మనము కలిసింది ఏమి ఎక్కువ లేదు. మేము 2010లో మేము టోటల్ గా రాజమండ్రి వదిలేసి పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అయిపోయాము. ఏ సంవత్సరం మేడం? 2010 మన అమరావతి ధ్యాన చక్ర అయిపోయాక. అయిపోయాక అంటే 2011 జనవరి అనుకోవచ్చు. అప్పుడు పూర్తిగా పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మేడంతో నాకు బాగా డీప్. సో 2006 to 10 వరకు మీరు అక్కడ ధ్యాన ప్రచారం సంబంధించి డెవలప్మెంట్ పూర్తిగా రాజమండ్రి ధ్యాన ప్రచారానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని బాగా డెవలప్ చేయడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. రాజమండ్రి మూమెంట్ లోనే ఫస్ట్ పిరమిడ్ ఖచ్చితంగా మీరు పైగా మా ప్రొఫెషన్స్ చూసుకుంటూ మా హస్బెండ్ ఓఎన్జీసీ ఎంప్లాయీ, నేనేమో నా పేరు మీద ఎల్ఐసి ఏజెంట్ గా తను చేసేవారు. అది నేను చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను ఎల్ఐసి, తను ఓఎన్జీసీ. ఇద్దరు ఎప్పుడు బిజీగానే ఉండేవాళ్ళం. మేము ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా పూర్తిగా ధ్యాన ప్రచారమే. ఈవినింగ్ ఇంటికి వచ్చాక 2-wheeler మీద పిరమిడ్స్ పెట్టుకుని వెళ్ళటం. సాయంత్రం అప్పుడు కొంచెం స్కూల్స్కి ఒక 4 అలా వెళ్ళి స్కూల్స్లో ధ్యాన ప్రచారం. పిరమిడ్స్ మేమే తయారు చేయించాం, కార్పెంటర్ని పెట్టి అవి పెట్టుకుని ప్రచారం. తన సేనాద్వారాలు ఆయనకి ఆఫ్ ఉన్నప్పుడు ఇక తను ప్రతి ఓఎన్జీసీ సైట్స్ కన్నీ వెళ్ళి, డ్రిల్ సైట్స్ ఉంటాయి వాళ్ళవి, ఆయిల్ డ్రిల్ చేసేది, అక్కడికి వెళ్ళి తను ప్రచారం చేస్తూ ఉండేవారు. పూర్తిగా ఇంకా 5 years కూడా మేము పూర్తిగా దానికే డెడికేట్ చేసి ఎక్కువ ప్రచారంలో ఉండిపోయాం. ఇంకా సో ఆ 4 years లో మళ్ళీ పత్రి మేడం కలవడం అట్లాంటిది జరుగుతూ ఉండదు మేడం? మధ్యలో ఎప్పుడు కలిసిన గుర్తయితే లేదు.
ఏదో అలా విషయాలు తెలుసుకుంటూ ఉండడమే తప్ప కలవడానికంటే మేము కూడా ఇంకా ప్రచారంలో చాలా బిజీ అయిపోయాము. అది కొత్త కదా, ఆ ధ్యానం అనేది అందరికి తెలియాలి, అందరికి చెప్పాలి, ఆ పనిలోనే బాగా బిజీ అయ్యాము అనమాట. ఇంకా 2010లో ఇక ఎట్టి పరిస్థితుల్లో జాబ్స్ ఇవన్నీ మానేసి పూర్తిగా ఇంకా వ్యాలీకి వెళ్ళిపోవాలి. రిజైన్ చేయడానికి మా హస్బెండ్ ఇంకా సర్వీస్ ఉంది కదా వద్దు అని అంటే, మేము ఇద్దరిది కూడా చాలా పూర్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీ నుంచి అలాగ మేము ఇద్దరం కష్టపడి చాలా పైకి వచ్చాం. అందుకని తనకి జాబ్ మానడం మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇలాగే ఇక్కడే ఉండి ప్రచారం చేద్దాము అనేవారు. నేను ఏమో ఏమైనా ఇంకా అసలు మానేయాలని నేను బాగా పట్టుబట్టాను. చాలా ఏమైనా సరే మానేయాల్సిందే. అప్పుడు మా ఇద్దరు డాక్టర్స్ మ్యారేజ్ కూడా అవ్వలే. ఇద్దరు డాక్టర్స్ వాళ్ళు అప్పటికి MBA అయిపోయింది పెద్దమ్మాయిది, చిన్నమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ అనమాట. వాళ్ళిద్దరు హైదరాబాద్ లోనే చేశారు. వాళ్ళు డిగ్రీ ఇంటర్ అది చదువుతున్నప్పుడే వాళ్ళు ధ్యానంలోకి వచ్చేసారు. మేము వదిలేయాలి ఇక ఇది ధ్యానానికే పూర్తిగా అంకితం అయిపోవాలి అని అనుకునేటప్పటికి ఎడ్యుకేషన్ జస్ట్ అప్పుడే ఎడ్యుకేషన్ అయింది వాళ్ళది. 10లో అయింది. మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. ఇంకా సో మీతో పాటు వాళ్ళు కూడా చాలా ఇద్దరు కూడా చాలా బాగా ధ్యానం చేస్తారు. అసలు పెద్దమ్మాయికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను యాక్చువల్గా తన జాతకంలో కూడా రాయిస్తున్నప్పుడు అమ్మాయి 20 ఎంటర్ అవగానే అమ్మాయి బాడీ వెకేట్ చేస్తుందనే ఉందన్నమాట. నిజంగానే అప్పుడు 20 ఎంటర్ అవగానే అమ్మాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది. బస్ కింద పడిపోయింది తను. బస్సు కింద అక్కడ MBA చదువుతూ ఉండేది ఇక్కడ. అప్పుడు హైదరాబాద్ లో బస్ కింద పడిపోయింది, స్లిప్ అయిపోయి. బస్సు తన మీద నుంచి వెళ్ళిపోయింది, నడుము మీద నుంచి. కానీ తనకి ఏమీ కాలే. మేమిద్దరం అప్పుడు రాజమండ్రిలోనే ఉన్నాము. వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఉండేవారు ఇద్దరును. బస్సు నడుము మీద నుంచి వెళ్ళిపోయింది, సిటీ బస్సు. అప్పుడు మన ధ్యానాంధ్రప్రదేశ్ లో కూడా వచ్చింది ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇంకా మాకు ఇంకా ఇంట్రెస్ట్, అంటే ఒక్క ఫ్రాక్చర్ కూడా కాకుండా అమ్మాయి మామూలుగా మళ్ళీ లేచేసి మళ్ళీ ఇంటి రూమ్కి వెళ్ళిపోయింది తను. అది మేము కూడా నమ్మలేదన్నమాట. నేను అప్పుడు ఫోన్ చేస్తే ఏంటి కాలేజ్కి వెళ్ళలేదా అంటే, మా చెల్లమ్మాయి చెప్పింది అనమాట, అక్క బస్సు కింద పడిపోయింది, బస్సు మీద నుంచి వెళ్ళిపోతే అంత బాగా ఎలా మాట్లాడుతుందని నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. అయితే మీరిద్దరు బయలుదేరి రాజమండ్రి వచ్చేయండి అన్న. అక్కడ హైదరాబాద్ లో ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది తను. వెళ్తే ఆయన చాలా టెన్షన్ పడిపోయాట. ఏంటమ్మా నీ మీద, నీ నడుము మీద బస్సు టైర్లు గుర్తులు ఉన్నాయి, నీకేం కాకుండా ఎలా బతికేవు నువ్వు అనేసి డాక్టర్ అడిగారు. తర్వాత రాజమండ్రి వచ్చాక మా రాజమండ్రిలో మా కంపెనీ ONGC డాక్టర్ కూడా చూపిస్తే ఆయన కూడా చాలా టెన్షన్ పడిపోయి ఇదేంటి MRI స్కాన్ చేశారు. స్కానింగ్ లో కూడా ఏమీ లేదు అమ్మాయికి, ఏమవలే. లోడ్ బస్సు వెళ్ళిపోయింది. తర్వాత ఇక ఇప్పుడే వింటున్నా. ఓకే, బస్సు కంప్లీట్ నడుము మేడం. చూడు, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత సార్ ఒకసారి పిరమిడ్ వ్యాలీలో కూడా తన ఎక్స్పీరియన్స్ చెప్పించారు పత్రి సారు. అందరూ చాలా మంది చాలా షాక్ అయ్యారు, ఎట్లా సాధ్యం అనేసి. అది ఎలా సాధ్యం అనేది తెలియదు. తర్వాత నేను ఈ జాతకం తీసుకెళ్ళి ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించా. నేను మదర్ నన్ను ఏం చెప్పలేదు, అమ్మాయి యాక్సిడెంట్ చనిపోయింది కదండి అన్నారు. యాక్సిడెంట్ అయితే అయింది, చనిపోలేదు, బతికే ఉంది అన్న. అది ఎలా సాధ్యం అన్నారు. అది మరి మీ జాతకం రాసిన మీకు తెలియాలి అన్నా నేను. అన్నప్పుడు అది సాధ్యం కాదే అన్నారు వాళ్ళు. అంటే తర్వాత నేను సార్ని కలిసి, సార్ అసలు ఇది ఎలా సాధ్యం సార్ అని నేను సార్ని అడగడం జరిగింది. జరిగినప్పుడు సారు, ఆ అమ్మాయి వర్క్ భూమి మీద ఉంది కాబట్టి మాస్టర్స్ బతికించుకున్నారు అని చెప్పారు సార్. అంతే. తర్వాత పేరు మేడం అఖిల. అఖిల గారికి ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ మదర్ గారి చేత చెప్పించినందుకు రియల్లీ వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్.
బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అదే కదా. అస్సలు ఇలా. అండ్ అప్పుడు ఆ టైంలో తన ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? ఆ టైంలో యాక్చువల్గా తన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదో ముందర మనం ఈ మెడిటేషన్ అది లేకుండా జాతకాలు రాయించడం అవన్నీ కామన్. పైగా మాది బ్రాహ్మిన్ ఫ్యామిలీ, మాకు కొంచెం బ్రాహ్మిన్స్కి ఉండే ఆ మడి అని ఆచారం అని అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మాకు. అవన్నీ మాకు చాలా ఎక్కువ అనమాట. మెయిన్గా మా అత్తగారి ఫ్యామిలీలో చాలా ఎక్కువ. అందుకని మనం రాయించినప్పుడు మేము కూడా 20 తర్వాత వాళ్ళు రాయలేదు, మనం కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలే. అనుకున్నారా మన పిల్లకి ఇలాంటిది జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయము, అది ఊహించము కూడా. అది మేము కూడా చాలా షాక్ అయ్యాము. తను కూడా ఏంటి అంటే తను మెడిటేట్ చేసినప్పుడు అర్థమైంది ఏంటి అంటే తను 20 years లోపు నేను కనుక మెడిటేషన్ లోకి బాడీ వెకేట్ చేసేయాలి అనేది తన డిజైన్ అని తనకు అర్థమైంది. అప్పటికి తను మెడిటేషన్ చేస్తోంది కాబట్టి ఉన్నాను అనేది తన ఎక్స్పీరియన్స్. అలా చాలా మిరాకిల్స్ అయితే చాలా ఉన్నాయి మాకు. ఫస్ట్ అది చాలా గొప్ప మిరాకిల్. తను 20 years లోపు మెడిటేషన్ రాకపోతే రెడీ టు వెకేట్. వీళ్ళ మెడిటేషన్ వస్తే మటుకు అది ఓవర్కమ్ చేస్తాం అనేది అమ్మాయి తెచ్చుకున్న డిజైన్. అది తను చూసుకున్నారా మేడం? చూసుకుంది మెడిటేషన్. అసలు ఇలా ఎందుకు జరిగింది అనే దాని మీద తను చూసుకుంది అనమాట. మేము చూసాము ఆ బస్సు మీద నుంచి వెళ్ళిపోయి తన బ్యాగ్ పక్కన పడిపోయింది. తన స్పెట్స్ సెల్ ఏవో ఉంటాయి, అవి బ్యాగ్ లో ఉంటాయి కదా. అసలు తర్వాత చూస్తే ఎంత షాక్ అంటే అవి పౌడర్ అయిపోయాయి, ఫేస్ పౌడర్ టైప్ లో అంత పౌడర్ అయిపోయాయి. కానీ ఈ అమ్మాయికి ఏం కాలేదు. అది చాలా మిరాకిలే కదా. అది దాని నుంచి మిరాకిల్ నాకు ఏం తెలియలేదు. అది అయిపోయిన తర్వాత అసలు ఇంత డీప్ గా మేము వెళ్ళిపోవడానికి ఫస్ట్ మా అమ్మాయి ఇది ఇష్యూ కారణం. తర్వాత 2008లో మేము వీళ్ళని కలవడానికి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారని ఒక నైట్ బయలుదేరి రాజమండ్రి నుంచి హైదరాబాద్ రోజు మొత్తం తిరిగేసి వచ్చాం. అందరం ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు తిరిగేసాం. మా హస్బెండ్ కూడా ఆయన అలా అక్కడక్కడ రౌండ్లు వేసేసి ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అప్పటిదాకా బాగానే ఉన్నాడు. సడన్ గా నొప్పి వస్తుందని అందరం మెడిటేషన్ చేసాం, కానీ పెయిన్ బాగా ఎక్కువైపోయి మేము ఇక తను తట్టుకోలేకపోతున్నారని ఇమీడియట్ గా తీసుకెళ్లి కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ లో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత మాకేం అర్థం కాలేదు ఇంకా. సరే అని ఉంచాం. తర్వాత రోజు సార్ క్యాజువల్ గా ఫోన్ చేశారు, పత్రి సార్ ఫోన్ చేస్తే ఎక్కడున్నా ప్రసాద్ అని అడిగారు. ఇలాగ నేను హైదరాబాద్ వచ్చాను సార్, ఇలా కేర్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నాను అన్నారు. అంటే ఎందుకు అన్నారు. అంటే ఇలాగా హార్ట్ అటాక్ వచ్చింది సార్. డాక్టర్ ఏమన్నాడు అన్నారు. అంటే సర్జరీ చేయాలంటున్నారు సార్, లేకపోతే లాభం లేదంటున్నారు. అంటే నో సర్జరీ చేయించుకోవద్దు, సర్జరీ చేస్తే చచ్చిపోతావు, నువ్వు ఇమీడియట్ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాయి అన్నారు. అంటే వెంటనే తను డిశ్చార్జ్ అయిపోయారు. అంటే మా బ్రదర్ యాక్చువల్గా సిజిహెచ్ఎస్ అని ఇది హెల్త్ దీనికి సంబంధించిన దాంట్లో తను జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి కేర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం బావగారు, ఏం మిమ్మల్ని డిశ్చార్జ్ చేయరని చెప్పాడు తను. కానీ వాళ్ళు చేశారు. మేమేదో మళ్ళీ వస్తాము ఏదో చెప్తాము, డిశ్చార్జ్ చేశారు వాళ్ళు. డిశ్చార్జ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బ్రదర్ ఉన్నాడు నాకు, 3 brothers. ఒక బ్రదర్ అన్నాడు, క్రికెటర్ లక్ష్మణ్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద కార్డియాలజిస్ట్, ఆయన దగ్గర తీసుకెళ్తాను, ఆయన రోజుకి 6 cases కంటే ఎక్కువ చూడరు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఒక్కసారి నా కోసం రండి బావగారు అన్నారు. అంటే ఇంక మాకు ఇంట్రెస్ట్ లేదు, సార్ వద్దన్నారు, ఇక మనం అది వద్దు అంతే అని చెప్పేసి మేము కామ్గా ఉన్నాము. ఇంకా తను బాగా పట్టుబట్టి తీసుకెళ్ళేటప్పటికి అది 2 floors ఎక్కి వెళ్ళాలన్నమాట. కేర్ నుంచి డిశ్చార్జ్ అయినా మొన్నాడే. ఆయన ఈసీజీ చూశారు, చూసి చాలా షాక్ అయిపోయి, అసలు ఈ మనిషి ఎలా బతికాడమ్మా, నీ తాళి చాలా గట్టిది, అసలు బతికే ఛాన్సెస్ లేవు అన్నారు ఆయన. అంటే మేము నవ్వేసి ఊరుకున్నా, ఏం మాట్లాడలేము మేము. తర్వాత ఆయన అసలు మీరేం చేస్తారు అన్నారు. అంటే నేను ఇలా ఓఎన్జీసీ ఎంప్లాయీ అండి అన్నారు. అలా కాదు సార్, మీరు ఎలా బతికారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు ఇంకేం చేస్తారన్నారు. అప్పుడు తను చెప్పారు, ఇలా నేను పిరమిడ్ మెడిటేషన్ చేస్తాను. మీరు పైకి ఎలా వచ్చారు అంటే దానికి లిఫ్ట్ లేదు, నేను ఇలా మెట్లెక్కే వచ్చాను అన్నారు ఆయన. అసలు ఇవన్నీ ఎట్లా అసాధ్యం, మెడికల్ ఫీల్డ్లో అసాధ్యం.
మీరు ఏం చేస్తారంటే ఇలా నేను మెడిటేషన్ చేస్తాను సార్ అంటే అదే బతికించిందని చెప్పారు. తర్వాత అవి బయటకు వచ్చేసి మేము అవి మెడిసిన్స్ బయట పారేసి ఇంకా ఇక్కడ ఉంటే బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది చుట్టాల నుంచి, ఇంట్లో ఫ్రెండ్స్ నుంచి అది అని చెప్పేసి మేము ఎవరికి చెప్పకుండా మేమిద్దరమే ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకుని పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాం. సార్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేము మేము. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోవాలనిపించింది, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాం ఇమీడియట్గా బయలుదేరి. అక్కడ దిగిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఏం సోర్స్ లేదు, అక్కడ వర్క్స్ అన్ని ఆగిపోయి డొనేషన్స్ లేవని అన్ని వర్క్స్ ఆఫ్ చేస్తారని చెప్పి తెలిసింది మాకు. ల్యాండ్ ట్రాక్టర్ వెళ్తుంటే 2008 అని మేము ల్యాండ్ ట్రాక్టర్లో ఎక్కేసి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. అదేంటంటే ఇక్కడ సడన్గా మెడికల్ ఏదన్నా అయితే కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, కనీసం కారు అలాంటివి ఏం లేవు, మీరు అలా ధైర్యం చేసి ఎట్లా వచ్చేసారు అంటే ఏం పర్వాలేదు మేము ఉంటామని అలా రోజు ఒక 20 hours మేము ధ్యానంలోనే ఉండేవాళ్ళం. 20 hours పిరమిడ్లో. అప్పుడు ఏం కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఓన్లీ జస్ట్ స్ట్రక్చర్ లేచిందంతే, చుట్టూతో ఓపెన్ దగ్గర వెళ్ళి అలా కరెంట్ అది ఏమీ ఉండేది కాదు. మేము టార్చ్ చేసుకుని వెళ్ళి ఒక రూమ్ బ్లాక్ అనుకుంటా అయిందంతే, ఒక రూమ్ ఇచ్చారు, రూమ్లో ఉండేవాళ్ళము, వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక 4 hours బయట ఉండేవాళ్ళం అనమాట. ఇంకా ఫుల్ మెడిటేషనే. మధ్యలో సార్ వస్తాను ఫోన్ చేస్తే అక్కడ అందరూ అన్నారు ఆయన రారండి ఇక్కడికి, ఎందుకు వస్తారు, ఇక్కడ వర్క్స్ ఏం జరగట్లేదు, డొనేషన్స్ ఏం లేవు, అన్నీ ఆఫ్ చేసామన్నారు. ఏమో మాకు చెప్పారన్నారు. అలాగే నిజంగానే సార్ వచ్చారు, పత్రి సార్ వచ్చారు, మమ్మల్ని కలిశారు, రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. హాస్పిటల్ డిశ్చార్జ్ చేయమని చెప్పాక మళ్ళీ సార్ తో మాట్లాడడం అనేది వ్యాలీలోనే జరిగింది. ఆ మధ్యలో ఒక్కసారి మా అమ్మాయికి ఫోన్ చేసి నాన్న ఫోన్ కలవట్లేదు ఒకసారి చెప్పమ్మా అని చెప్పారట. మేము వెంటనే ఫోన్ చేసాం సార్కి, సార్ ఇలా మెడిటేషన్లో ఉన్నా, ఇలా పిరమిడ్ వ్యాలీలో ఉన్నాం సార్ అని. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు, గుడ్ డెసిషన్ అన్నారు. తర్వాత 1 week తర్వాత మేము మళ్ళీ మామూలుగా హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆ కేర్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించాను. అంటే అక్కడ ముందర వచ్చినట్టు అదేం చెప్పలేదు మేము, వాళ్ళు చేసాం. ఆయన గుర్తుపట్టాడు, సేమ్ డాక్టరే చూశారు, అంతా చూసి అసలు అంత బాగా అలా సెట్ అయిపోయింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు మీకు, ఆపరేషన్ లేకుండా అలా సెట్ అయింది. అది సెకండ్ మిరాకిల్ అనమాట మా లైఫ్లో. సార్ చెప్పడం, సార్ బయటకు వచ్చేసారు వాళ్ళు. అక్కడ గురువుని నమ్మాను, గురువు మీద నమ్మకం పెట్టుకున్నాం అంతే. అసలు మళ్ళీ మధ్యలో అటాక్ వస్తుందేమో అని భయం కూడా మాకు అనిపించలేదు. వెళ్ళిపోయాం బ్రహ్మాండంగా, వ్యాలీకి వెళ్ళిపోయాం చక్కగా, బస్సులు ఎక్కి అవి కూడా. మళ్ళీ వచ్చినప్పుడు అలాగే బ్రహ్మాండంగా వచ్చేసాం. హాస్పిటల్లో వెళ్తే ఏం లేదు, మళ్ళీ హార్ట్కి సంబంధించి తనకి ఏ ప్రాబ్లం లేదు అసలు. ఓకే, సో ఇది సెకండ్ మిరాకిల్ ఫ్యామిలీలో. అది ఆ డాక్టర్స్కే అర్థం కాని మిరాకిల్ అది. ఓకే, సేమ్ డాక్టర్, పెద్ద డిఫరెన్స్ కూడా లేదు కదా, ఒక 2 weeks డిఫరెన్స్ అంతే. అది మాకు సెకండ్ మిరాకిల్. అప్పటి నుంచి ఇంకా పత్రి సారు చెప్పారు అంటే చేసేయడమే అంతే. దానికి ఇంకా సెకండ్ స్టెప్ లేదు. యాక్చువల్గా మా హస్బెండ్ మానడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలే. నేను అన్నాను మీరు మానేయాలి, లేకపోతే నేను ఈసారి బుద్ధ పౌర్ణమి మీతో పాటు రానన్నా. అంటే మాకు ఫస్ట్ పిరమిడ్ వ్యాలీలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఎవ్రీ బుద్ధ పౌర్ణమి మొత్తం టోటల్ ఫ్యామిలీ వెళ్ళి తీరుతాం, అసలు మిస్ అవ్వడం అనేది ఉండదు. నేను ఎప్పుడైతే 2010లో ఇక ఇంకా మనం మానేయాలి అని నాకు బాగా మైండ్లో పడిపోయిందో, ఇంకా నాకు వెళ్ళాలనిపించలేదు. మీరు ఉద్యోగం మానేస్తేనే నేను వస్తాను, లేకపోతే మీతో రానని చెప్పాను నేను. అంటే నేను మానను అన్నారు. అయితే రావా అన్నారు. రాను, మానేస్తానంటేనే వస్తాను అన్నాను. అంటే అయితే నువ్వు రాకపోతే పో అనేసి తనొక్కరే వెళ్ళిపోయారు బుద్ధపౌర్ణమికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత తనకి తెలియదంట, అసలు ఎలా చెప్పారో తనకి తెలియదంట. చాలా మంది సార్ మానేయమంటాడు, సార్ అలా చెప్తాడు, ఇలా చెప్తాడు, మనం డెసిషన్ తీసుకుంటేనే సారు ఓకే చేస్తారు, కానీ మానేమని ఎప్పుడు మాకు చెప్పలేదు ఆయన. చాలా మంది అలా అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, సార్ మానేమని మాకు ఎప్పుడు చెప్పలేదు. తనంతట తనే వెళ్ళి సార్ నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను సార్
అని అన్నప్పుడు అవునా మానేద్దాం అనుకుంటున్నావా అని అడిగారంట సారు. అవును సార్ మానేద్దాం అనుకుంటున్నానంటే మానేసి రాజమండ్రిలో ఉండొద్దు పిరమిడ్ వ్యాలీకి వచ్చా అని చెప్పారంట సార్. రాజమండ్రిలో నీ వర్క్ అయిపోయింది నువ్వు చేయాల్సింది అని. అయితే తన ఇంటికి వచ్చేసి రిజిగ్నేషన్ అది ఏదేంటి విఆర్ఎస్ లెటర్ పెట్టేశారు. అవన్నీ మాకేం చెప్పలే, తర్వాత వచ్చాక చూపించారు నేను విఆర్ఎస్ పెట్టాను. నేను చాలా షాక్ అయ్యాను. ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకున్నారంటే ఆల్రెడీ అప్లై చేయడం ఎంత అయిపోయింది అన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్గా తను చాలా మంచి వర్కర్, తనని రిజైన్ చేయడానికి వాళ్ళు జిఎం కానీ ఎవరు అస్సలు తన ఢిల్లీకి వెళ్ళిపోయింది ఆ లెటరు. కానీ ఢిల్లీలో కూడా వీళ్ళు ఫోన్ చేసేసి అస్సలు ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేశారు. చెప్పేటప్పటికి తను చాలా వర్రీ అయిపోయారు అనమాట. ఆ మెయిల్ కోసం చాలా చూశారు తను. అది వస్తుంది కదా మెయిల్, అది ఏదో అది చూసిన తర్వాత రాలేదు. తను అనుకున్నప్పుడు రాలేదు. రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయట్లేదని తెలిసిన తర్వాత ఒక రోజంతా చాలా బాధపడుతూ పిరమిడ్లో కూర్చున్నారు. అంటే నైట్ కల్లా మర్నాడు పొద్దున కల్లా యాక్సెప్టెడ్. అక్కడి నుంచి మనం ఇక వ్యాలీకి రావడం అది జరిగింది అనమాట. ఓకే. మా డాక్టర్స్ ఇద్దరు న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, మేము వ్యాలీకి వెళ్ళిపోయాం. మేడం ఒక్కసారి సార్ చెప్తే అక్కడ ఐసీయూలో ఉన్నా ఎక్కడున్నా బయటకు వచ్చే ఒక గ్రేట్ డెడికేటెడ్ మాస్టర్స్ మేడం. ఎస్, ఇంకా వేరే థాట్ లేదు. ఆ డాక్టర్స్ రిపోర్ట్ ఏ కండిషన్ లో ఉంది ఏంటనేది దట్ ఇస్ లాజికల్ మెటీరియల్. మేడం ఇంత ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా, మీ సార్ ప్రసాద్ గారు మొదటి నుంచి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సో పత్రి సార్ చెప్పగానే ఇమ్మీడియట్ గా డెసిషన్ అలాగా తీసుకునే అలవాటు ఉండిందా మేడం? మొదట్లో ఎలా ఉండింది సార్తో ఏమైనా ఇలా ఇన్సిడెంట్స్? మా ప్రసాద్ గారు అసలు యాక్చువల్గా ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చారు. అంటే మా ఇద్దరు ఫ్యామిలీలో కూడా చాలా పూర్ ఫ్యామిలీ మేడం. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మేము ఇద్దరం. అంటే ఒక్కోసారి మాకు ఎంత పరిస్థితి ఎలా ఉండేదంటే ఒకసారి భోజనానికి కూడా మా దగ్గర ఏమి ఉండేది కాదనమాట. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక పూటే భోజనం చేసి పిల్లలకి పెట్టాలి కాబట్టి పిల్లలకి పెట్టి మేము ఒక పూట పస్తు ఉన్న రోజులు కూడా ఉన్నాయి మా లైఫ్లో. అయితే తను డబ్బుల విషయంలో చాలా పర్టికులర్ అనమాట. తను అకౌంట్స్ ఆఫీసర్ ప్లస్ తనకి నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళకి బాగా అన్ని అరేంజ్మెంట్ చేయాలి, చాలా ఏదైనా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించేవారు అనమాట. అట్లా విధంగా ఆలోచించేవారు. తను మెడిటేషన్లోకి వచ్చి పిరమిడ్ కట్టిన తర్వాత అదే పిరమిడ్ ఓపెనింగ్ రోజు పత్రి గారు వచ్చారు. వచ్చినప్పుడు అది ఫస్ట్ పిరమిడ్ అనేసి సార్ ఏం చేశారంటే అందరూ టీటీడీలో క్లాస్ జరుగుతుంది సార్ యాక్చువల్గా. ఆ క్లాస్ అయిపోయాక ఇది రాజమండ్రిలోనే ఫస్ట్ పిరమిడ్, అందరూ భోజనానికి వచ్చాను అన్నారు. 5 మార్చ్ 30. అయితే యాక్చువల్గా మాకు ఎవరు తెలియదు కాబట్టి మేము ఒక 50 మెంబర్స్కి మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట, ఫుడ్ ఆర్డర్. తర్వాత సార్ చెప్పిన తర్వాత ఒక 200 మెంబర్స్ వచ్చేసారు. అది ఎలా అరేంజ్మెంట్ జరిగిందో అది చాలా మిరాకిల్, తెలియదు. ఎందుకంటే మా ఇల్లు కూడా చాలా దూరం ఊరికి కొంచెము. అక్కడంత ఇమ్మీడియట్ అరేంజ్మెంట్ చేయడం కొంచెం కష్టమే. అంటే 50 మెంబర్స్ కంటే ఇంకో 10 మెంబర్స్కి ఎక్స్ట్రా ఉంటుంది తప్ప ఫుడ్ అంతమందికి ఉండదు కదా. మరి అతను ఎలా అరేంజ్ చేశారో మొత్తానికి 200 మెంబర్స్కి భోజనం అది పెట్టాము, అరేంజ్ చేసాము. అయితే మా ఇంట్లో ఉంటానని చెప్పారు. చెప్తే ఇంకా కొంతమంది వచ్చి లేదు సార్ని మేము వేరే చోటకి తీసుకెళ్తాము అన్నారు మేడం. అంటే మరి నాకు చెప్పారు సారు మా ఇంట్లో ఉంటానని చెప్పారని ప్రసాద్ గారు అడిగారు అనమాట. అడిగితే లేదు సార్ అక్కడ వాళ్ళు ఒక 12 lakhs ఇస్తామన్నారు, కాబట్టి మేము అక్కడ తీసుకెళ్ళాలి అని అన్నారు వాళ్ళు. అని అంటే నేను 12 lakhs కాదు, నేనేమి ఇవ్వలేను, నాకు అంత కెపాసిటీ లేదు, నేను ఇవ్వను అన్నారు. తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి అన్నారు. అంటే పత్రి సార్ దగ్గరికి వెళ్తే పత్రి సార్ అన్నారు లేదు ప్రసాద్ నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను ఇక్కడే ఉంటాను నైట్కి అని అన్నారు. సార్ అక్కడే ఉన్నారు. తర్వాత రోజు పొద్దున్న లేచాక సారు బయలుదేరేటప్పుడు
వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఒక 500 డీజిల్కి అందరూ ఇస్తారండి, మీరు కూడా ఇవ్వండి అన్నారు. అనేటప్పటికీ మా సార్కి చాలా కోపం వచ్చింది అనమాట. 500 డీజిల్కి నేను ఎందుకు ఇవ్వాలి, ఆయన దర్జాగా పాలసీలు వచ్చారు, ఆయన నా పని గురించి రాలేదు, ఆయన అక్కడ టీటీడీలో క్లాస్ చెప్పారు. ఆన్ ది వే వెళ్తూ వెళ్తూ పిరమిడ్ ఓపెన్ చేశారు. పోనీ వెళ్ళేటప్పుడు ఊరుకున్నారా, అక్కడేమో 200 మందిని భోజనానికి పిలిచారు. నాకు అదొక దండగా. మళ్ళీ ఇప్పుడు 500 రూపీస్ డీజిల్కి అడుగుతున్నారు మీరు, అదొక దండగా. నేను 500 కాదు 5 పైసా కూడా నేను ఇవ్వను అని చాలా సీరియస్గా చెప్పేశారు అనమాట. పాపం వాళ్ళు ఏం మాట్లాడకుండా సార్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, అది ఆ సంఘటనతో కనెక్ట్ అయ్యి ఇంకా ఒకటి జరిగిందనమాట తర్వాత. దానికి దీనికి అది చాలా మిరాక్లెస్ అనమాట. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ఆయన కేర్ చేసేవారు కదా. తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చారు. తనకేంటంటే నేను ఎలాగైనా బతకగలను, ఆ ఉద్యోగం ఉంటే ఉండి పోతే పోనీ అని. అక్కడ కూడా ఎప్పుడు రాజీ పడేవారు కాదు. చాలా కరెక్ట్గా బిల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా పేమెంట్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అసలు ఒప్పుకునేవారు కాదనమాట. వాళ్ళు ఎంత పెద్ద జిఎంఓని ఎవరన్నా కానీ అంత స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్ తను. అలాంటిది పత్రి సార్ అసలు ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర తలంచడం అనేది నేను చూడలేదు. మా పిల్లలు కానీ మేము కానీ పత్రి సార్ దగ్గర ఇలాగే ఉండేవారు, ఎప్పుడు తలంచుకునే ఉండేవారు. ఇప్పుడు తను ఇప్పుడు దేనికైనా సరే ఆయన తలంచుకునే మాట్లాడేవారు అనమాట. చాలా అసలు మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. మా అమ్మాయిలు కూడా అనేవారు, నాన్న నిన్ను అలా ఎప్పుడు చూడలేదు మేము అనేసి. నేను కూడా చాలా స్ట్రన్ అయ్యేదాన్ని. అంటే అసలు గురువుని చాలా డెడికేషన్ అనమాట ఆయనకి. అసలు సారు ఎంటర్ అయ్యారు అంటే సార్ తన్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా ఆయన వెనకాల తిరుగుతూనే ఉండేవారు, ఎన్ని గంటలైనా. ఈ షిఫ్ట్ ఎలా వచ్చింది మేడం? అంటే రావడం ఆ 500 డీజిల్ ఇవ్వడము అంత స్ట్రాంగ్ సరెండర్నెస్ అనేది నేను ఈ హార్ట్ అటాక్ సంఘటన జరిగిన తర్వాత అప్పటికి సార్ మీద తనకి పూర్తిగా అవగాహన వచ్చింది. అప్పుడు ఫస్ట్ సార్ని కలిసినప్పుడు సార్ గురించి మాకు ఏమీ తెలియదు అసలు. అందుకని సార్ గురించి అసలు మనకి ఏ విధమైన అవగాహన లేదు. ఈ 2 years లో తనలో చాలా చేంజ్ జరిగింది అనమాట. సార్ ఏంటి ఆయనతో ఉంటే, అందులో మధ్యలో మా అమ్మాయికి ఎప్పుడైతే బస్సు మీద నుంచి వెళ్ళిపోయిందో తర్వాత ఇంకా పూర్తిగా సార్కి సరెండర్ అయిపోయారు. అంటే అమ్మాయి బతికింది అది సార్ వల్లే అనేది ఇంకా ఫస్ట్ ఇన్సిడెంట్ బస్ దే 2005 లోనే జరిగింది యాక్సిడెంట్. తర్వాత హార్ట్ అటాక్ జరిగింది. సో మీరు ఎలా జాబ్ డెసిగ్నేషన్ దాకా రావడం, అది చెప్పాలంటే మీరు పిరమిడ్ వ్యాలీకి బుద్ధపోని వెళ్ళనందుకు ఈ రియాక్షన్. ఓకే, అది హార్ట్ అటాక్ వచ్చి మేము వ్యాలీకి వెళ్ళి ఒక 1 week ఉన్నప్పుడు అక్కడ బాగా తగ్గిందని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ మేము వ్యాలీకి వెళ్ళాం. అంటే ఇక వ్యాలీలో తనకి పూర్తిగా సెట్ అయిపోయింది అని. యాక్చువల్గా వ్యాలీకి ఎందుకు వెళ్ళామంటే మేడం, అక్కడ వ్యాలీ దగ్గర స్థలం కొనాలి, మనము ఇక్కడ సెటిల్ అయినా అవ్వకపోయినా కొనాలి అనే ఉద్దేశంతో 2008 9 గుర్తులేదు కరెక్ట్గా, జిఎఫ్ఎస్ఎస్ ముందర అయితే వెళ్ళాం. అప్పుడు జీసీఎస్ఎస్ ముందర వెళ్ళి 2009 అనుకుంటా. ఫస్ట్ జీసీఎస్ఎస్ కాదు, సెకండ్ జీసీఎస్ఎస్ మేడం. సెకండ్ అంటే 9 మేడం, 9 నాకు తెలుసు. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ జీసీఎస్ఎస్ సెకండ్ జీసీఎస్ఎస్ కానీ గుర్తు నాకు బాగా. వెళ్ళినప్పుడు యాక్చువల్గా స్థలం కొందామని వెళ్ళాం మేము. వెళ్తే సరే అక్కడ వాళ్ళు అన్నారు జీసీఎస్ఎస్ దగ్గరకు వస్తుంది, దానికి జనరేటర్స్ అవి పెట్టినా కానీ చాలా కష్టంగా ఉంది, 2 lakhs దాకా ఖర్చు అవుతుంది, కానీ ఆ ప్రోగ్రామ్ని అనుకున్నంత పర్ఫెక్ట్గా మేము చేయలేకపోతున్నాము. అంటే ఆ కరెంటు ఇష్యూ ఉంది, కరెంట్ లేదు అప్పుడు మనకి, కరెంట్ లేదు. వాళ్ళు చీకట్లోనే, నేను చెప్పాను కదా మేము హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఫుల్ చీకటే, టార్చ్ లైట్తోనే వెళ్ళేవాళ్ళం మేము. అసలు అప్పుడు ఏమీ లేదు, కరెంట్ లేదు అసలు.
అన్నప్పుడు సరే మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయగలిగితే వితౌట్ ఇంట్రెస్ట్ అప్పు కింద ఇవ్వండి, అప్పు కింద ఇస్తే మేము మళ్ళీ మీకు పే చేసేస్తామని చెప్పేసి అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు తను యాక్చువల్గా పిల్లల పేరు మీద మా పేరు మీద ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి కడుతున్న ఆర్డీ డబ్బులు ఒక 8 lakhs వచ్చాయి ఎవ్రీ మంత్, పోస్టల్ ఆర్డీ. అది పిల్లలకి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి ఏ మ్యారేజ్కి దేనికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కట్టినాం అనమాట అవి. సరే 8 lakhs వెంటనే చెక్ రాసి ఇచ్చేసారు ఇమీడియట్ గా. అప్పుడు ఎట్లాగా ఏదైనా స్థలం మనకు అవకాశం ఉంటే కొన్నామని, అది కూడా మనం ఏదో ఎక్కువ పెట్టేసి కొనేయాలని కూడా కాదు. 8 lakhs ఇమీడియట్ గా తను చెక్ రాసి ఇచ్చేసారు. ఇచ్చేసి మా అమ్మాయిలకు కూడా నేను చెప్పలేదు. మా అమ్మాయిలకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇలా ఎందుకు చేశారని ఎప్పుడు అడగలేదు. మేము ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక చెప్పాము ఇట్లా ఇచ్చేసామమ్మా అనేసి. అంటే అప్పుడు కరెంట్కి 12 lakhs అవుతుంది అన్నారు. 8 lakhs అలా ఇచ్చాము ఆ అమౌంట్. ఇంకా 4 lakhs కూడా ఇవ్వాలని వెంటనే మాకు ఒక స్థలం ఉంటే అది అమ్మేసి వెంటనే 12 lakhs ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అదంతా అప్పు కింద, అప్పు కింద ఓకే ఓకే ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత సార్ పిలిచారు, ప్రసాద్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, అసలు నువ్వు ఎట్లా మెడిటేషన్కి వచ్చావు ఏంటని. అప్పుడు మాకు ఎవరు పిరమిడ్ వ్యాలీ ట్రస్టీలు కూడా ఎవరు పెద్దగా ఏం తెలియదు. అందరు ట్రస్టీలు అప్పుడు అక్కడే ఉన్నారు. సార్ పిలిచినప్పుడు ఇలాగా కరెంట్కి ఇచ్చావు కదా చెప్పు అన్నారు. చెప్పినప్పుడు సార్ ప్రసాద్ గారు ఈ ఇష్యూ చెప్పారు. మీరు ఫస్ట్ మా పిరమిడ్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను 500 అడిగితే కూడా నేను ఇవ్వలేదు సార్ నేను అని అంటే, నిజంగానే నా జేబులో ఏముండదు ప్రసాద్ అని పాపం సారు జీవించారు. అంటే నాకు అప్పుడు మీ గురించి తెలియదు సార్, అందుకని అనుకున్నాను అని చెప్పేసి తను చాలా హ్యాపీగా చెప్పారు. సార్ అప్పుడే తెలిసి ఉంటుంది మీకు, నువ్వు ఎప్పుడైనా నాకు ఇక్కడ ఇస్తావని చెప్పి తెలుసు అని అనుకుని ఉంటారా అని ఏదో సరదాగా మాట్లాడేశారు. అది చాలా మిరాకిల్ అనమాట. అసలు తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏమీ ఇవ్వడం అనేది లేదు అసలు. అంటే డబ్బుల విషయంలో చాలా పర్టికులర్ అనమాట. అది ఇవ్వడం అనేది చాలా మిరాకిల్గానే జరిగింది. అది అక్కడి నుంచి తను చాలా షిఫ్టింగ్ జరిగింది, తను చాలా మారిపోయారు మనిషి. అప్పుడు కంప్లీట్ పిరమిడ్ లో షిఫ్ట్ అయిపోయాం మేడం? షిఫ్ట్ అయిపోయాం. ఓకే 2011 జనవరికి టోటల్గా షిఫ్ట్ అయిపోయాం. ఓకే రాజమండ్రిలో మా హౌస్ కూడా అందరు చాలా మంది చూశారు, చాలా పెద్ద హౌస్. అది కూడా మేము సేల్ చేసేసి కంప్లీట్ ఇంకా అక్కడ కంప్లీట్ వదిలేసి ఇక పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాము. ఆ ఇల్లు సేల్ విషయంలో కూడా చాలా మాకు ఇచ్చేయచ్చు కదా అని అడగడం జరిగింది. మనం కొంత ట్రస్ట్కి ఇచ్చేయచ్చు కదా అన్నట్టుగా, కానీ మాకు కుదరదు, మాకు అది ఒకటే ఉంది, మాది ప్రాపర్టీ ఇంకేం లేదు మాకు అనేది సేల్ చేసేసాము. ఓకే సేల్ చేసేసి వ్యాలీకి వెళ్ళిపోయాం. వ్యాలీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 lakhs కాకుండా మళ్ళీ తన పిఎఫ్ 30 years పిఎఫ్ అమౌంట్ వచ్చింది తనకి, ఫుల్ వైట్ మనీ. ఆ పిఎఫ్ 30 years పిఎఫ్ 23 lakhs వచ్చింది. ఇమీడియట్గా స్టాఫ్ క్వార్టర్స్కి ఇచ్చేసారు తను. అది చెక్ యాక్చువల్గా పిరమిడ్ వ్యాలీలో అది చెక్ ఇచ్చిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఉండగానే అది రిజెక్ట్ అయిపోయింది. యాక్చువల్గా రిజెక్ట్ అయిపోయినప్పుడు మా డాక్టర్స్ చాలా పాపం బాధపడ్డారు, నాన్న అది కరెక్ట్ కాదేమో అందుకని రిజెక్ట్ అయిపోయింది అనేసి. కానీ తను ఇంకా నేను ఇచ్చేసాను ఏమైనా సరే అని మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేసేసారు చెక్. అది కూడా స్టాఫ్ క్వార్టర్స్కి 23 lakhs. ఓకే అది కంప్లీట్ డొనేషన్ ఇచ్చేసారు. ఇంకా చాలా ఇంకా అందరి పేరు మా నలుగురి పేరు మీద లైఫ్ మెంబర్ ఉంది మాకు. తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ దేనికో కూడా కొంచెం ఇచ్చారు. ఇంకా చాలా వాటికి తను ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే అంత మోటివేషన్ అది అంత మోటివేషన్ అంటే ఇంకా తను ఎంత రియలైజ్ అయిపోయారంటే నేను దీనికోసమే పుట్టాను, నా లైఫ్ పర్పస్ ఇదే అనే అంతగా తను ఫ్యామిలీ కనెక్షన్స్ కూడా చాలా పోయాయి అనమాట. ఇంకా ఏంటంటే ఈ మెడిటేషన్ ఈ రూట్లో వెళ్ళిపోయి అమ్మాయిలు మ్యారేజ్ చేయకుండా ఉన్నదంతా
ఇచ్చేస్తున్నారు అనేసి చాలా మా మీద చాలా ప్రెషర్స్ చాలా జరిగాయి. అంటే ఫ్యామిలీస్ రిలేటివ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఇంకా అన్ని పక్కన నుంచి మాకు ఇక మా అమ్మాయిలు ఇద్దరు మేమిద్దరం అంతే అన్నమాట. అన్ని పక్కల నుంచి కూడా ప్రెషర్ వచ్చింది బాగా. ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళిద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది చాలా ప్రెషర్ వచ్చింది మా మీద. అప్పుడు ఇచ్చేసిన తర్వాత కూడా మా దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేసేవాళ్ళం అంతే. వాళ్ళకి మ్యారేజ్ చేయాలి కదా, డబ్బులు కావాలి కదా అనే ఆలోచన కూడా మాకు ఎప్పుడు ఉండేది కాదు అసలు. తర్వాత మేము వ్యాలీకి వెళ్ళిపోయిన ఒక 5 years తర్వాత వాళ్ళ ఇద్దరిది మ్యారేజ్ అయింది. అది కూడా చాలా గ్రాండ్గా చేసాం మేము. అది ఎలాగ జరిగింది అనేది మాత్రం చెప్పలేము అనమాట. ఇంకా అది మేడం ఈ ఒక జర్నీలో మేడం మూమెంట్ గురించి, పత్రి సార్ గురించి అప్పుడే చిన్న ఒక జర్నీలో పిరమిడ్ కట్టేసేసి, సో పిరమిడ్ ఓపెనింగ్ వచ్చిన సార్ రిటర్న్ జర్నీలో సో 500కి చెక్ మేట్ పెట్టారు సార్ అక్కడ ప్రసాద్ సార్. అక్కడ 500కి చెక్ మేట్ పెట్టిన ప్రసాద్ గారు ఒక మెగా పిరమిడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ PSSM పిరమిడ్ వ్యాలీ బెంగళూరు. అక్కడ ఒక ఫస్ట్ ఫేజ్ లో అక్కడ ఏదో ప్లేస్ కొందామని చెప్పేసి అనుకున్నా 12 lakhs అండ్ జనరేటర్కి ఇచ్చేసి అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో 23 lakhs. సో కంప్లీట్లీ స్టాఫ్ క్వార్టర్స్ ప్లస్ ఎంత అయింది, 12 + 23 ఎంత అయింది, 35 అయింది. అండ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కోసం అదెంత ఇచ్చారో నాకు తెలీదు. మొత్తం టోటల్ గా ఒక 40 lakhs అబౌవ్ వాళ్ళు వ్యాలీకి డొనేట్ చేశారు. ఇప్పుడు స్టాఫ్ క్వార్టర్స్ లో మీరు అందరు ఉండే దాంట్లో కొంత వీళ్ళ చెయ్యి ఉంది. చాలా మేజర్. ఇప్పుడు అన్ని మేజర్వే. ఇప్పుడు కరెంట్ అయినా మేజరే. అక్కడ దీపక్ గుడ్డీలు పెట్టుకొని ఉండే వాళ్ళకి కరెంట్ లైట్లు ఇస్తే ఎట్లా ఉంటుంది అది. సో మేడం ఇలాగా ప్రసాద్ సార్ జర్నీ, సో మేడం గారు అసలు చెప్పాలంటే ప్రసాద్ సార్ రిజైన్ చేయాలని కోరుకోవడం, ధ్యాన ప్రచారానికి డెడికేట్ అవ్వాలని మేడం ఒక చెప్పాలంటే బుద్ధ పూర్ణిమనే సాక్రిఫైస్ చేశారు వెళ్ళకుండా. దాంతో మళ్ళీ చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ స్టార్ట్ అయింది స్పిరిచువల్ జర్నీలో. సో అక్కడ నుంచి కంప్లీట్ ఇంకా ఇవ్వడమే. ఆయన ఎప్పుడూ తీసుకోలేదు. ఇచ్చే చేతులే చాలా ముఖ్యమైనవి. మేడం PSSM ఒక ఈ 30 years లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడు మరి ఇట్స్ నాట్ అబౌట్ ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో మంది డొనేట్ చేసిందే పిరమిడ్ వ్యాలీ. ఇలాంటి ఏమీ లేని వాళ్ళు డొనేట్ చేసిందే పిరమిడ్ వ్యాలీ. ఊరికేనే రాలా. మేడం నిజంగా ఈ జర్నీ కళ్ళ కట్టినట్టు చెప్పేశారు మేడం. మెడిటేషన్ వచ్చినప్పటి నుంచి కొంచెం నాకు బాధ కలిగే విషయం ఏంటంటే మనం ఈ సొసైటీలోనే ఉన్నాం కదా అని మేము అక్కడ పిరమిడ్ వ్యాలీ పక్కన లేఅవుట్లో స్థలం కొని ఇల్లు కట్టుకున్నాం మాకున్న కొద్దిపాటి డబ్బుతో. ఇది ఎప్పుడు? అది 2011 ఎండింగ్, 2012 అనుకోవచ్చు. 9లో కొన్నారు. కొన్నాక నాకు చెప్పారు. కొన్నాక అప్పుడు చెప్పాను కదా మేడంతో అంత డీప్ గా తెలీదు. పిరమిడ్ వాళ్ళకి ఎక్కువ 11th 9th తర్వాత 10th తర్వాత వెళ్ళేదాన్ని కదా అప్పుడు ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేవి. అప్పుడు అది యాక్చువల్గా మేడమే శంకుస్థాపన చేసింది. ఆ హౌస్కి ఓపెనింగ్ అంతా కూడా మేడమే చేశారు.
అయితే దానికి ఈ రోజు వరకు కరెంట్ లేదు. ఓకే. అది నాకు చాలా ఏంటి అంటే ఒక పెద్ద వ్యాలీకి కరెంట్ ఇవ్వగలిగాం మనం. మన చిన్న ఇంటికి కరెంట్ అరేంజ్ చేసుకోలేకపోయాము అనేది చాలా అనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ అమ్మేసి వదిలేశారు. ఇక నాకు పట్టించుకునేది ఏమి ఇది లేదు. మేము హౌస్ కట్టేసాము. కట్టినప్పుడు లేదు, వస్తుందని చెప్తారు కదా, మేము అరేంజ్ చేస్తాము. ఇప్పుడు లేవు అమ్మినప్పుడు ఏమని చెప్తారు, అదే ఇస్తామండి వస్తుంది అట్లా చెప్పడంలో మనము ముందుకెళ్ళిపోయాము. ఓకే. అది ఇప్పటి వరకు లేదు, దానికి నో కరెంట్. అది కొంచెం ఏంటంటే మన స్పిరిచువల్ జర్నీలో ఆ చిన్న ఇంటికి అరేంజ్ చేసుకోలేకపోయాం. అది అలాగా అది జరిగింది. ఆ తర్వాత నుంచే నాకు మేడంతో, ముందు నుంచే నేను అసలు వ్యాలీలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు మేడంతో చాలా ఇంటరాక్షన్ పెరిగిందనమాట. అసలు చాలా, అసలు అవి చెప్పాలి అంటే ఫస్ట్ నేను మేడం చూసినప్పుడు మాకు ఒక రూమ్ ఇచ్చారు మామూలుగా వ్యాలీలో. ఒక రూమ్లో ఉండేవాళ్ళం, మేడం కూడా ఒక రూమ్లో ఉండేవారు. అది నాకు చాలా షాకింగ్ అనమాట. ఒక పెద్ద గురుపత్ని ఒక రూమ్లో ఉన్నారు, అంటే ఒక మామూలు రూమ్లో, సింగిల్ రూమ్. ఏంటిది అని నాకు అర్థం కాలేదు అసలు. చాలా వడిడిగా అనిపించేది నాకు, మా హస్బెండ్కి కూడా అనమాట. ఏంటి ఎట్లాగా అనేసి. అప్పుడు పాపం సారు మేడం వస్తే చాలా కష్టం అనమాట. ఆ ఒక రూమ్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా తెలుసు కదా, సార్ వచ్చినప్పుడు అందరూ వస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది ఉండేదన్నమాట. మేము వ్యాలీకి వెళ్ళేటప్పటికి పరిస్థితి అది. ఒకరోజు మేడంది కన్ను ఆపరేషన్ అయింది. ఆ రోజు నైట్ ఫుల్ తుఫాను, చాలా వర్షము, ఫుల్ నైట్ కరెంట్ లేదు. ఆ రోజు ఆపరేషన్ వచ్చారు, అసలు కరెంట్ లేదు. పాపం పరిస్థితి అసలు ఏం బాగోలేదు మేడంది. అంటే కన్ను పెయిన్ వస్తూ ఉంటుంది, చాలా బాధ కలిగిందనమాట. నేను మేడంతో పాటు ఒక అబ్బాయి శివ అని ఒక అబ్బాయి, మన మెడిటేటర్, చెప్పాను కదా కళ్ళకు గంతలు కట్టుకొని పొద్దున అంతా స్పెండ్ చేశానని. రాత్రి తనంతా ఉండి డ్రాప్స్ వేయడం, ఫుల్ నైట్ డ్రాప్స్ వేస్తూ, ఫుల్ నైట్ కరెంట్ లేదు. అప్పుడే జస్ట్ ఆపరేషన్ ఫినిష్ చేసుకుని వస్తారు మేడం. ఆపరేషన్ అయ్యి ఒక 1 వీక్ అయిండొచ్చు. 1 వీక్ అయినప్పుడు కూడా కేర్ తీసుకోవాలి కదా, నేను తీసుకోకుండా ధ్యానమైలా అని చెప్పి వచ్చాను. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు. ఆపరేషన్ అయినా హైదరాబాద్లో అయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇలా జరిగిపోయింది అనమాట, కళ్ళు కనిపించడం మానేసాయి. అప్పుడు తను నాకు తోడుగా ఉండేది. ఫుల్ నైట్ ఉండి ఆ డ్రాప్స్ వేసి చాలా సఫర్ అయ్యారు అనమాట. అప్పుడు చాలా బాధ కలిగింది. ఏంటి అసలు ఇది అని నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి ఇంత సఫర్ అవడం ఏంటి, ఫుల్ నైట్ కరెంట్ లేకపోవడం ఏంటి, ఇంత పెద్ద వ్యాలీలో అసలు ఏంటిది అనేది నాకు అది మైండ్లో ఇక బాగా పడిపోయింది అనమాట. ఏంటి ఇలా జరిగింది అనేసి చాలా బాధపడ్డాం నేను, మా హస్బెండ్ ఇద్దరం కూడా. తర్వాత అలాగ బాగా రిలేషన్ పెరిగింది నాకు. తర్వాత ఆ రోజు చాలా బాధపడిన తర్వాత మళ్ళీ సెకండ్ ఆపరేషన్ అక్కడే జరిగింది. సెకండ్ ఆపరేషన్కి నేను వెళ్ళాను కూడా, నేను అటెండ్ అయ్యాను. ఆపరేషన్ జరుగుతున్నది చూశాను, అక్కడే ఉన్నాను, మేడంతో పాటే ఉన్నాను. మేడంతో పాటే ఉండి అప్పటికి పగోడా కట్టడం జరిగింది. కాకపోతే దాంట్లో ఏ ఫెసిలిటీస్ లేవు, జస్ట్ మేడం ఉండేవారు అంతే, ఒక్కరే ఉండేవారు. ఆ చుట్టూత 4 పగోడస్లు 3 పగోడస్లు ఎవరు ఉండే, అసలు ఆ చుట్టూతో ఎవరు ఉండేవారు కాదు, అసలు మేడం ఒక్కరే ఉండేవారు. ఆ ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడే జస్ట్ మార్నింగ్ ఆపరేషన్ అయింది. నైట్ వచ్చి ఇంకా ఏంటో అసలు అనవసరమైన విషయం గురించి కొంచెం అక్కడ ఉన్న పెద్ద మనుషులు బాగా గొడవ పెట్టారు. నాకు చాలా కష్టం అనిపించింది. అసలు గురుపత్ని ఆవిడ, గురువుగారు అంతా ఆవిడంతే.
అంత అలాగా గొడవ పెట్టడం ఏంటని చెప్పి మా ప్రసాద్ గారు అయితే ఇంక పత్రిక గారు రాలేదు. ఎందుకు గొడవ పడ్డానో అది కూడా చెప్పు. అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్, చెప్పాలి చాలా ఏజ్డ్ పర్సనే, ఓకే, కొంచెం ఆ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసేవాడు అతను బాగా. చాలాసార్లు చెప్పి చూశారు, మేడం చెప్పారు, మేమందరం చెప్పాము, కానీ అతను అది వినలే. వినకుండా ఒక అమ్మాయితో, అయితే వాళ్ళు కూడా చెప్పేవారు కాదు, అంటే భయపడేవారు కొంచెం, చెప్తే ఏమవుతుందో అనేసి అలాగా కామ్గా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి మాత్రం వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చింది, మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. ఆ రోజు పొద్దున్నే ఆపరేషన్ అయింది మేడంకి. అమ్మాయి ఏడుస్తూ సెకండ్ టైం ఆపరేషన్ మేడం, సెకండ్ ఇంకొక అన్నికి ఏడుస్తూ వచ్చి ఇలాగా అతను ఇలా చేస్తున్నాడు మేడం అని చెప్పేసింది. మేడం బాగా పద్మరా వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళారు నన్ను. ఇద్దరం వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అతన్ని బాగా కొట్టాడు. ఓకే, అసలు ఆడవాళ్ళకి ఇలా చేయడం ఏంటి, నువ్వు నీ ఏజ్ ఏంటి అని. చాలా 60 అబోవ్ ఉంటుంది, చాలా పెద్ద అతను. చిన్న కొంచెం 18 years 20 years అమ్మాయిలతో కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. అది బాగా కొట్టారనమాట. కొట్టి ఇక వెళ్ళిపోమన్న తర్వాత సార్ కూడా చెప్పేశారు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి అతనికి. సార్ కూడా చెప్పడం జరిగింది. అయినా ఇంకా వాళ్ళు నైట్ వచ్చి మేడం మీద బాగా గొడవ పెట్టారు అక్కడున్న పెద్ద మనుషులు. అసలు ఆ ఇష్యూ చేసిన అతని మీద వదిలేసి మేడం మీద గొడవ పెట్టేటప్పటికి కొంచెం మా సార్ చాలా హార్ట్ అయిపోయి, అసలు తల్లి ఆవిడ మీద గొడవ పెట్టడం ఏంటి, అంత కన్ను ఆపరేషన్ అయ్యి అంత పూర్తిగా అసలు కట్టుంది, పడుకుని ఉంటే వచ్చి గొడవ పెట్టేటప్పటికి అది మాకు చాలా గట్టిగా తగిలింది అనమాట. బాధ అనిపించింది. ఆ ఇదితో వాళ్ళు ఏం చేశారంటే, తర్వాత కరెంట్ ఉండేది కాదు, నైట్ పూట పాపం మేడం ఒక్కడే ఉండేవారు. మాకు చాలా బాగా అనిపించేది అనమాట. ఒక్కడే ఉంటారు ఎట్లా అనేసి అర్థం కాలేదు మాకు. కరెంట్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ కూడా లేదు, ఏమీ లేవు అసలు, ఖాళీ అలా పగోడ ఉండేది అంతే. అప్పుడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి అలా కాదు మేడంకి ఇన్వర్టర్ తీసుకుందామని ఇన్వర్టర్ తీసుకుని ఫ్రిడ్జ్ తీసుకుని పెడదామని అవి అరేంజ్ చేసాము. ఇంకా జనరేటర్ అవడం అయింది మేడం. అప్పటికి జనరేటర్ అయింది కానీ మేడంకి మాత్రం కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ కోపం పెట్టుకున్న ఏదో మొత్తం వాడొచ్చి ఒకరోజు పిచ్చరుపులు రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చీకటి పడిపోయింది. నేను అప్పుడు మా హస్బెండ్ బాగాలేదని నేను రూమ్కి వెళ్ళాను అనమాట. తనకి ఏదైనా ప్రిపేర్ చేసి ఇచ్చేసి మళ్ళీ మేడం దగ్గరికి వద్దామని. నిజంగా మేడం దగ్గర నేను నేర్చుకున్నది ఆ ధైర్యం కానీ ఆ సహనం కానీ నేను మాత్రం 100% ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఎందుకు అంటే చాలా భయపడ్డారు ఆవిడ. ఆ రోజు చాలా భయపడి నాకు ఫోన్ చేశారు, వీలైతే కొంచెం తొందరగా రామ్మా అన్నారు, అంతే, ఏమనలేదు, పెట్టేశారు ఫోన్. ఓకే. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, లేదు అసలు ఫోన్ చేసి చెప్పారంటే నువ్వు వెళ్ళాలి అంటే, లేదు క్యాజువల్గా చేశారండి, ఏం లేదు అన్నాను నేను. అంటే కాదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళిపో ఇమీడియట్గా అన్నారు. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు మీరే చందు ఉన్నారు అక్కడ. నేను షాక్ అయ్యాను. మీరు ఇంకెవరో ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు అక్కడ. ఏంటి వీళ్ళందరూ వచ్చారు అంటే అప్పుడు చెప్పారనమాట నాకు. వచ్చి ఏదో పిచ్చిగా అరుస్తుంటే నాకు భయం వేసింది అనేసి. అసలు ఆ ధైర్యం అనేది నేను మేడం దగ్గర, పైగా మేడం ఫుల్ నైట్ మెలకుగా ఉండేవాడు, ఎక్కువ ఫుల్ నైటే మెలకుగా ఉండేవాడు. ఒకసారి నేను అంటే నాతో మామూలుగా స్పిరిచువల్గా కూడా నేను చాలా బుక్స్ అడగడం కానీ ఏమన్నా స్పిరిచువల్ నాకు ఆల్కెమిస్ట్ ఇవన్నీ చెప్పింది మేడమే. శ్రీయమ్ము అలా కొన్ని బుక్స్ అవి చెప్తూ ఉండేవారు. దాంట్లో మధ్యలో నేను పర్సనల్గా కూడా అడిగేదాన్ని అనమాట. మేడం నైట్ మొత్తం ఎందుకు మెలకుగా ఉంటారు అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే, సార్ ఎక్కువ ఇలా ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్లో నాకు చాలా భయం వేసేది పద్మ. ఒక్కదాన్ని ఉండడం అనేది నాకు చాలా భయంగా ఉండేది. కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టేది కాదు. ఒంటరిగా ఉన్నాను, భయం వేసి ఆ నైట్ పూట ఏదో సిస్టంలో ఏదైనా చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా పిక్చర్స్ చూడటం అట్లా అలవాటు అయిపోయింది. నేను నైట్ నిద్రపోవడం అనేది మానేశాను అన్నారు. అన్నప్పుడు అంటే
ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేస్తే ఈ రోజున సంస్థ ఇంత పైకి వచ్చింది. ఎన్నో కష్టాలు నేను నా కళ్ళతో చూసా. చెప్పాను కదా, కరెంట్ లేదు, ఒక ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు ఆ టైంలో. అలాంటప్పుడు కూడా ఆవిడ ఉన్నారు, నిలబడి సాధించారు. ఈ రోజున మనం అడగకుండా చాలా వస్తున్నాయి, కానీ ఆ రోజున అవేమి లేవు. ఆవిడ ప్రతి దానికి చాలా కష్టపడేవారు అనమాట. నేను మాకు అంతకుముందు ఏ స్పిరిచువల్ సొసైటీ తెలీదు, మేము ఎంటర్ అవడమే దీంట్లోకి ఎంటర్ అయ్యాము. తర్వాత సరదాగా ఎప్పుడైనా ఒక మన రవిశంకర్ ఆశ్రమానికి కానీ అట్లా ఏదన్నా చూడడానికి వెళ్ళినప్పుడు చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళకి 2-3 బిల్డింగ్స్ ఉంటాయి గురువులకి. ఎప్పుడు ఏ బిల్డింగ్లో ఉంటారో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అంతా అలా ఉండి మన గురువుకి కనీసం ఒక రూమ్ కూడా లేదే. ఎంత సింపుల్. పోనీ ఆయన కాదు, ఆయన వైఫ్ కూడా అంతే. ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేస్తే ఈ రోజున పీసీఎస్ఎం ఎంత డెవలప్ అయింది అనేది నేను ప్రత్యక్షంగా మేడంతో ఉండి చూసిన సంఘటనలు నేను చూశాను. అసలు ఒక రూమ్లో ఉండి ఎంతో సఫర్ అయ్యేవారు. ఒకరోజు మేడం వచ్చేటప్పటికి రూమ్ ఎవరికి ఇచ్చేసాడు. అసలు యాక్చువల్గా పత్రి గారికి ఉంచిన రూమ్ ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఇచ్చేసారు. మేడం మామూలుగా అది మన రూమే కదా అని చెప్పేసి డోర్ ఓపెన్ చేశారు. చేస్తే ఎవరో ఉన్నారు దాంట్లో. ఆ రోజు మేడం పరిస్థితి ఎంత దారుణం అంటే, ఏం చేయాలి ఆవిడకి రూమ్ లేదు. అప్పుడు ఏం చేయాలి ఆవిడ? అంత చాలా భయంకరమైన సిట్యువేషన్స్ ఫేస్ చేయడం. అప్పుడు నాకు చాలా అనిపించేది కూడా, ఎందుకు ఇంత ఫేస్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అవసరమా అని కూడా నాకు అనిపించింది చాలాసార్లు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ ఇంత ఫేస్ చేయాలా ఆవిడ అంటే, ఆవిడ నాకు తెలిసేటప్పటికీ ఇంకా ఎన్నో చేశారు, ఫేస్ చేసినవి ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి చెప్పారనమాట, నేను పిల్లలిద్దరికి బాక్సులు ఇచ్చేసి సార్ దగ్గర సార్ బాక్సులు మాకు ఇచ్చేసేవారు, పిల్లలకి పెట్టేసి నేను మంచినీళ్ళు తాగి పార్కులో ఉండేదాన్ని అనేసి. అప్పుడు అది నాకు తెలీదు, తర్వాత నేను షేరింగ్లో తెలుసుకున్నాను అనమాట ఆవిడ ఇదిలో. అప్పుడు ఎంత బాధ అంటే, అప్పుడు ఎంత చిన్న ఏజ్ ఉంటుంది, అంత చిన్న పిల్లల్ని పెట్టుకుని రోజంతా పార్కులో ఉండడం అనేది అది మామూలు విషయం అయితే కాదు. 1 గంట పార్కులో ఉంటే చాలా గొప్ప. అట్లా ఎన్నో అది పక్కన పెట్టినా అసలు మన సొసైటీ ద్వారా కూడా చాలా ఫేస్ చేశారు. నేనే చూశాను కూడా అట్లా. నేను చెప్తున్నా కదా, ఆ రూమ్ కూడా లేదు ఒకరోజు. అప్పుడు ఆవిడ ఏం చేయాలి? కానీ దేన్ని కూడా ఏనాడు నేను మేడంలో చూసింది ఏంటి అంటే, ఏనాడు బాధపడ్డం కానీ ఇలా జరిగింది కానీ ఎప్పుడు నేను అంత క్లోజ్గా ఉన్నా నాతో కూడా ఆవిడ చెప్పేవారు కాదు. మేము తెలుసుకుని మేమేమన్నా చేయాలని చేసేవాళ్ళం తప్ప ఒక్కనాడు కూడా ఆవిడ మాకు షేర్ ఏం చేసేవారు కాదు. చెప్పినట్టుగా ఫోన్ చేసి వీలైతే తొందరగా అది ఎంత అంటే అంటే ఆవిడ చాలా భయపడిపోయి వణికిపోయి ఆ మనిషి చాలా ఇదిలో ఉన్నప్పుడు కూడా అంత ఇదిగా ఫోన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంత కంగారులో ఉన్నప్పుడు మనం ఫోన్లో ఎలా మాట్లాడతాం? చాలా కంగారుగా మాట్లాడతాం. అసలు ఆ కంగారు కానీ అది కానీ ఏమీ లేదు. చాలా మామూలుగా కొంచెం వీలైతే తొందరగా రాండి అంటే ఎంత ఆలోచించేవారంటే, పాపం తనకి వాళ్ళ హస్బెండ్కి కూడా పాపం బాగలేదు కదా, తనకి అసలు హెల్త్ బాగాలేనప్పుడే నేను మేడం దగ్గర ఒక 3 months ఉండిపోయాను నేను. అప్పుడు మేడం దగ్గర టైసన్ కూడా చాలా చిన్న బేబీ, కన్ను ఆపరేషన్ అయినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళిపోవాలని బాగా ఏడ్చేదన్నమాట. అది దాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని దాన్ని బుజ్జగించి దాన్ని మేడం దగ్గరికి వెళ్లకుండా చేయడానికి చాలా కష్టమయ్యేదన్నమాట నాకు. అంటే ఫుల్ టైం నేను మేడంతో ఉండిపోయేదాన్ని. మార్నింగ్ టైము అన్నదానంలో ఉండేదాన్ని, నైట్ ఫుల్ మేడంతో ఉండేదాన్ని. అప్పుడు యాక్చువల్గా మా హస్బెండ్ ప్రసాద్ గారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట అప్పుడు. కానీ తను కూడా మేడం దగ్గర ఉండమనేవారు, నేను కూడా ఎక్కువ మేడంతోనే ఉండేదాన్ని. చాలా 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 గ్రాండ్. ఈ రోజున నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటున్నానంటే 100% మేడం ఇచ్చిన ఆ ధైర్యం అన్నమాట. ఓకే.
మేడం ఇందులో నేను కొత్తగా తెలుసుకుంది ఏంటంటే ఈరోజు మీరు నైట్స్ మీకు మేల్కోవడం ఎలా అలవాటు అయింది అనేది మాకు ఈరోజు చాలా మంది కూడా మేడం ఫుల్ నైట్ ట్రావెలింగ్ కావచ్చు, Yes. మూవీస్ కావచ్చు, Yes. అండ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అండ్ షూటింగ్స్ కావచ్చు, ఎవ్రీవేర్ యూ ప్రిఫర్ నైట్స్, ఎస్ హోల్ నైట్స్. ఎస్ సో హోల్ నైట్ మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తారనేది ఆ సీట్స్ అనేది మీకు అప్పుడు పడింది మేడం. యా అప్పుడు పడింది. అదే కంప్యూటర్ ముందర కూర్చునేదాన్ని, ఆయన వేరే వెళ్ళిపోయినప్పుడు ఆ టీవీ ఆన్ చేసుకునేదాన్ని. అంటే ఎవరో మనుషులు మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ కావాలి కాబట్టి ఓకే. ఆ టీవీ ఆన్ చేసుకొని కంప్యూటర్ దగ్గర కూర్చునేదాన్ని. ఒకళ్ళు నిద్రపోయినా కూడా టీవీ ఆన్ చేసుకొని నిద్రపోయేదాన్ని. సమ్ సౌండ్, ఏదో సౌండ్. ఒక ఇంట్రాక్షన్ అనేది కలగాలి. యా ఓకే మేడం. అండ్ ఇందాక పద్మ మేడం కంక్లూజన్లో ఒక మాట చెప్పారు. మిమ్మల్ని చూసి ఆ ఒక లోన్లీగా ఎంత ధైర్యంగా లీడ్ చేయొచ్చు ఒంటరిగా అనేది ఎస్. మిమ్మల్ని చూసి ఇప్పుడు తను లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు చూడు తను ఒంటరిగా ఉంటుంది ఇక్కడ, ఏం భయం లేదు. ఎందుకు భయపడాలి? నేను ప్రతి నిమిషం మేడంని గుర్తించుకుంటా. ఎప్పుడైనా ఒకసారి కాకపోతే ఒకసారి ఎప్పుడైనా అనిపించినా ఆ రోజు మేడం ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మనకేమైంది, హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా చెప్పాలంటే. అది మొత్తం నేను నేర్చుకున్నది మాత్రం మేడం వల్లే. మేడం చెప్పిన ఎక్స్పీరియన్స్లు కానీ, అంటే ఆవిడ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. అట్లా ఎట్లా ఒంటరిగా ఒక మారుమూల ఒక పగోడలో ఒక్క ఆవిడ ఎట్లా ఉంటారు అనేది నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి నాకు అప్పుడు పాపం ఏముండేది కాదు. నేనే అన్నదానానికి వెళ్ళి నైట్ ఏమైనా కావాలంటే అక్కడ ప్రిపేర్ చేసి తీసుకురావడం, ఆ ధైర్యం నైట్ పూట బయటికి రావడం కూడా మేడం ద్వారా నేర్చుకున్నాను. అంటే అంతకుముందు మీరు ఎప్పుడు కూడా అసలు అలా అలవాటు లేదు? అస్సలు లేదు. సో అంత కూడా ప్రొఫెసర్ చూసుకునేవాళ్ళు, మొత్తం తనే చూసుకునేవారు. తను సడన్ గా బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా నాకు అసలు ఆ ధైర్యము, ఒంటరే కదా, ఇంక ఒంటరి అయిపోతాం ఎట్లాగా. బాడీ వెకేట్ చేశారు మేడం? మా సార్ 2016 మార్చి 10th. మార్చి 10th. అప్పుడే మా చిన్నమ్మాయి పెళ్ళి అయిన ఒక 15 days కరెక్ట్గా 15 daysకి తను బాడీ వెకేట్ చేశారు. అంటే తను పెళ్లిలోనే సార్ని పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది. తను బాడీ వెకేట్ చేసేయాలని డెసిషన్ కూడా ఆల్రెడీ తన పని అయిపోయింది అనేది తను డిసైడ్ అయిపోయే చెప్పారు. యాక్చువల్గా మేమిద్దరం కలిసి 2017 మేడం పేరవరం పుష్కరాలు 17 అనుకుంటా, పేరవరం పుష్కరాలకి వెళ్ళాం మేము. అంటే రాజమండ్రి ఫస్ట్ మాస్టర్స్ మీరు తప్పనిసరిగా రావాలన్నారు పత్రి సారు. అన్నప్పుడే మేము వెళ్తున్నప్పుడే తను చెప్పారు ఇదే లాస్ట్ జర్నీ మన ఇద్దరం కలిసి చేసేదనేసి. అన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను నేను. అంటే ఆ 2014 ప్రసాద్ సార్ ఇదే లాస్ట్ మన ఇద్దరం కలిసి చేసే జర్నీ అని 2014 or 15 2 ఇయర్లు ఏదో ఏమో తెలియదు, 14 అని 15 ఐడియా లేదు. మొత్తానికి రాజమండ్రి పుష్కరాలు జరిగాయి, గోదావరి పుష్కరాలు. అప్పుడే చెప్పారు తను నాకు, నేను మన ఇద్దరం చేసే లాస్ట్ జర్నీ ఇదే, కలిసి చేసే జర్నీ అనేసి. ఆ తర్వాత మేము ఇద్దరం వెళ్ళలేదు అక్కడికి. తర్వాత మ్యారేజ్లోనే పత్రి సార్ని పర్మిషన్ అడిగి, సార్ నేను ఇంకా సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. సో మేడం జర్నీ సో పవర్ఫుల్ అండ్ చెప్పాలంటే దే ఆర్ సో డెడికేటెడ్ టు పిఎస్ఎస్ఎం అండ్ సార్తో మీతో ఆ జర్నీ, ఆ సరెండర్నెస్ అనేది. అన్నదానం బాగా చూసుకునేది, కొన్నాళ్ళు కెఫెటేరియా చూసుకుంది. సో పిల్లల మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అక్కడ అన్నదానం చూసుకోవడం, అన్నదానం కెఫ్టీరియా రెండు ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కెఫ్టీరియా మేడమే ఓపెనింగ్, అది ఓపెన్ చేసిన తర్వాత ఎవరు లేరు. అప్పుడు అన్నదానం చూసుకుంటూ మళ్ళీ కెఫ్టీరియా కూడా చూసుకోవాల్సి వచ్చేది. ఓకే, రెండు టేకప్ చేసాము. తర్వాత మధ్యలో మేడంకి బాగలేనప్పుడు కూడా
ఈ అన్నదానం డే అంతా చూసుకుని నైట్ మేడం దగ్గర స్పెండ్ చేశారు. సో మీ జర్నీ పిరమిడ్ వ్యాలీలో పత్రి మేడంతో చెప్పాలంటే మేడం ఫుల్ టైం ఇక్కడ షిఫ్ట్ అయిపోవడం, ఎక్కువ పిరమిడ్ వ్యాలీకి జర్నీ స్టార్ట్ అవ్వడం, అండ్ మీరు అదే టైంలో ఇక్కడ రావడం, అండ్ మేడంతో ఎక్స్పీరియన్సెస్, మేడం లెర్నింగ్స్ మీకు అక్కడ కొత్తగా వర్క్ చేయడానికి ప్లస్ భవిష్యత్తులో వచ్చే సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి కూడా నాకు చాలా హెల్ప్ఫుల్. ఓకే, చాలా అంటే ఇప్పుడు షేరింగ్ ఉండేది, ఎంత చెప్తూ ఉండేవారు, అదంతా మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేదాన్ని. నాకు అనుభవంలో కూడా చాలా ఎట్లా అంటే నాకు అది కొత్త, నాకు డిపార్ట్మెంట్ నాకు అలవాట్లేదు అసలు. నా ప్రొఫెషన్ పూర్తిగా వేరు. నేను అక్కడికి వెళ్ళి చేసింది అన్నదానం అసలు మనకి టచ్ లేదు. ఇప్పుడు మొత్తము ఆ డైరెక్షను ఇది ఇలా చేయని చెప్పిందంతా కూడా మేడంనే. అంటే నాకు ఎట్లా చేయాలో ఐడియా ఉండేది కాదు అసలు. చాలా అప్పుడు నాకు చాలా విషయాల్లో నాకు మేడం చాలా కోఆపరేట్ చేశారు. ఓకే, చాలా. అప్పుడు నేనేంటంటే యాక్చువల్గా అంతా అయిపోయాక చెప్పాను నేను, అప్పటికి అంతా అయిపోయింది. నిజంగా మీ జర్నీతో ఎంతమంది మహిళల్ని ఒక ఇండివిజువాలిటీ అనేది నేర్పిస్తున్నారు. అది 100%. వాళ్ళు ఎలా లీడ్ చేయొచ్చు, అలోన్ గా, ధైర్యంగా, స్ట్రాంగ్ గా ఉండడం. అండ్ ఒక ఫేస్ వచ్చేసి కంప్లీట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసేసి మీ అనుభవాలు విని ఒకటి, అట్ సేమ్ టైం మీతో ఇలాగా డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసేసి, ఈ రెండు కూడా పద్మ మేడం డైరెక్ట్ గా మీతో అసలు పూర్తిగా నేను తన మీద సరెండర్ అనమాట. మా హస్బెండ్ మీదే. నాకు ఒక ఏటీఎంలో తీసుకోవడం రాదు, అసలు ఏమీ రాదు. పూర్తిగా తనే చూసుకునేవాడు. మేడంతో ఉండడం వల్ల చాలా నేర్చుకుని, తను చనిపోయిన తర్వాత కూడా, బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్ నేను ఆ ధైర్యం తెచ్చుకోవడానికి కూడా మేడం చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అప్పుడు అంత వర్రీగా ఉండకుండా, అంటే అది కామన్ కదా ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోయిన తర్వాత అని. అసలు ఆ ధైర్యం అంతా ఎప్పుడు సపోర్ట్ చేసేవారు, ఎప్పుడు మాట్లాడుతూ దేనికి వర్రీ అవ్వద్దు అని. అవన్నీ కూడా ఆ ధైర్యము ఐది కూడా అలాగే వచ్చింది. ఈ రోజున అసలు ఫుల్ ఏదైనా ఎదుగలదు, ఏం డౌట్ లేకుండా అనమాట. అదే. సో మేడం, ఖచ్చితంగా ఈ జర్నీ ఇంకా కొనసాగాలి అంటే, సో వీ నీడ్ వన్ మోర్ ఎపిసోడ్ మేడం. Definitely. With your permission, we'll continue this episode for the next episode also. So friends, పత్రి మేడం యొక్క జీవన ప్రయాణం ఎంతోమంది మహిళలకి ఆదర్శం అనేది మనం చెబుతూనే ఉన్నాం. కానీ ఈరోజు మనం ప్రత్యక్షంగా పద్మ మేడం గారి అనుభవం ద్వారా, తను ఇంట్లో వరకు మటుకే పరిమితమైన ఒక సామాన్యమైన గృహిణి నుంచి సో ధ్యానంలోకి వచ్చాక ధ్యాన ప్రచారం చేయాలని చెప్పి వాళ్ళ సార్తో ప్రయాణం కంప్లీట్గా ఫుల్ టైం ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఆధ్యాత్మిక సేవలో ఫుల్ టైం ఎంటర్ అవడమే కాకుండా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ మనీ అంతా కూడా పిఎస్ఎస్ఎం అంతా కూడా ఒక ఈ విస్తరణకి ఒక మెగా ప్రాజెక్ట్ అయిన పిరమిడ్ వ్యాలీకి ఫస్ట్ మెగా పిరమిడ్ మన పిఎస్ఎస్ఎంలో జరిగిన ఒక అద్భుత సృష్టిలో ఖచ్చితంగా ఒక పెద్ద చేయి అని చెప్పొచ్చు. ఇంతటి గ్రేట్ మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారు కాబట్టే ఇన్ని గొప్ప ప్రాజెక్ట్స్ ప్యారలల్గా జరుగుతున్నాయని మటుకు మనం ఖచ్చితంగా చెప్పగలం. అండ్ వీటన్నిటికి కూడా ముఖ్య కారణం మన పత్రి మేడం గారు అలా జర్నీ చూసేసి వాళ్ళతో ఉన్న మేడంతో ఇంటరాక్షన్, మేడం గైడెన్స్, ఇలాగా ఎంతో మహిళలు నేర్చుకొని వాళ్ళకి పిఎస్ఎస్ఎంలో ఎంతో డెడికేటెడ్గా
ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవడమే కాకుండా ఫీల్డ్లో కూడా ఈరోజు మనకి ఎంతోమంది మహిళలు వర్క్ చేస్తున్నారు. సో దానికి ఒక నిదర్శనమే రీసెంట్గా జరిగిన ఒక మన మహిళా ధ్యానమా చక్రం 2. సో ఇందులో భాగంగా ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ మహిళలు ఎంతోమంది మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా పరిచయం చేసే ఒక ప్రయత్నం ఈ స్వర్ణామృతంలో చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అద్భుతమైన జర్నీని సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఇంకొన్ని పేజీలు సో పత్రి మేడం గారితో ఉన్న అనుబంధం, పత్రి మేడంతో ఒక జీవన విధానంలో నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్, పద్మ మేడం గారి యొక్క లైఫ్లో ఎలా ఉపయోగపడే విషయాలన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో టిల్ దెన్ వాచ్ PMC ఛానల్. Now we are signing off. Patri Madam and myself.